Good morning once again. Good morning once again. And today's session is about to start. Very Meanwhile, good morning, ma'am. yes. So Morning, let me madam. show you the hope. అంటే చాలా మంది మేము ఇది చేస్తాం, మేము అది చేస్తాం, మేము ఇది చేయలేము, మేము అది చేయలేము, చేయలేకపోతే ఏమైపోతాం, సక్సెస్ అవుతామా లేదా అంటుంటారు కదా. అలాంటి వాళ్ళ కోసం ఐ వాంట్ షో యూ సంథింగ్. ఐడి చెప్పమ్మా, నంబర్ చెప్పు ఒకసారి. అది ఒక్క నిమిషం చెప్దుగానండి, ఒక్క నిమిషం. 280. నేను ఇది రికార్డింగ్ లో ఉంది, ఒకసారి ఆఫ్ చేస్తాను చెప్దుగాని. మీకు వాట్సాప్ చేస్తాను. ఒక్క నిమిషం. వాట్సాప్ చేయట్లేదు, సరిపోతుంది. పాస్వర్డ్ అదేనా? పాస్వర్డ్ పెట్టాను మేడం వాట్సాప్. రాంగ్ అనుకుంటాను. ఇది నాన్ రికార్డింగ్ లో ఉంది ఇప్పుడు దాకా. లెట్ మీ షేర్ వన్స్ అగైన్. ఓకే. సో ఈ ఫినాన్షియల్ బెనిఫిట్స్ రావాలి అంటే వాట్ వీ నీడ్ టు లెర్న్ ఆల్ ద స్కిల్స్. ఎంత వచ్చింది పీవీ ఇక్కడ? 2 crore పీవీ ఉంది. దట్ మీన్స్ జీరో ఇన్వెస్ట్మెంట్, జీరో ఎఫర్ట్స్, జీరో టైంతో వచ్చిన పీవీ. స్కిల్స్ నేర్చుకుంటే డెఫినెట్లీ కరోడ్పతి అయిపోతాడు హరి. దట్ ఈస్ హౌ. ఓకే, ఇప్పుడు అర్థమైందా ఈ ట్రైనింగ్స్ పర్పస్ ఏంటి? ప్రతిరోజు మనం ట్రైనింగ్స్ స్టార్ట్ చేయగానే పర్పస్ ఆఫ్ దిస్ ట్రైనింగ్స్ వింటున్నామా? వాట్ ఈస్ ద పర్పస్ ఫర్ దిస్ ట్రైనింగ్స్? షాజియా, ఏమర్థమైంది? మేడం ఫ్యూచర్ లో మళ్ళాంటి మీలాంటి వాళ్ళని ఎలా తయారు చేయాలని మాత్రం అర్థమైంది మేడం. ఎస్, ఫ్యూచర్ లో మనకు కూడా అంత పెద్ద టీం వస్తుంది. అండ్ ఆ టీమ్ ని హ్యాండిల్ చేయడానికి కావాల్సిన స్కిల్స్ మనం నేర్చుకోవాలి. లీడర్ మీకు మెయిన్ లీడర్ ఎలా ఉండాలి? ఎస్, దట్ ఈస్ హౌ. నౌ ఇంకా సౌమ్య, వాట్ డూ యూ అండర్స్టాండ్? నీకేమర్థమైంది? ఫస్ట్ షాక్ లో ఉన్నాను. షాక్ లో ఉంది, అందుకే వాయిస్ రావట్లేదు. సునీత గారు, మీకేమర్థమైంది? అందరు షాక్ లోనే ఉన్నారు హరి. కాదు మేడం, తిన్నా తినకపోయినా ఒంట్లో బాగున్నా బాగోపోయినా దీన్ని అయితే వదిలిపెట్టకుండా సైలెంట్ గా దానిలో కంటిన్యూ చేయడమే. ఓ 10 రోజులు ఏమన్నా ఊరెళ్ళాలనిపించింది, ఇది చేయడం ఇబ్బంది అయింది, దాన్ని అలా పక్క పెట్టి నువ్వు వెళ్ళేసిరా, అంతేగాని ఇది మానేసి వెళ్ళమాకండి. ఓ 10 రోజులు కాదు బాగాలేదు మేడం, నాకు. హరిగారి ప్లేస్ లో నేనుంటే వంటిట్లోకి కూడా వెళ్ళను మేడం. వెళ్ళను మేడం వంటిట్లోకి. ఎవరు పిలిచినా కూడా సౌమ్య వెళ్ళకదు ఇంకా. పలకదు అసలు. కాదు మేడం, నాకు 1 year లో నేను చూసిన బేబీ ఆయన 1 month లో చూసా. ఆ? నేను 1 year లో చూసిన బేబీ ఆయన 1 month లో చూసా.
అమ్మో 20లో నేను ఎందుకు చేరలేదో అనుకుంటున్నాం మేడం. కాదు వెంకటేష్, అది నువ్వు 1 ఇయర్ది, అది 1 మంత్ది తన సేల్. అదే. యా అదే అన్న 1 ఇయర్ నేను చూసింది అక్కడ 1 మంత్ చూసా. ఎస్, అంత పెద్ద టీమ్స్ మీ కింద రాబోతున్నాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే అందులో మీరు ఉండాలా లేదా ఒకటి. అండ్ దీనికి సంబంధించిన బెనిఫిట్స్ మనం తీసుకోవాలంటే ఆటమీలో మనకి బెనిఫిట్స్ ఎట్లా వస్తాయి, ఫైనాన్షియల్ బెనిఫిట్స్, కమిషన్స్ ఎట్లా వస్తాయి, బోత్ పీవీలు రావడం కాదు, రెండు వైపులా సమానంగా రావాలా. అది ఇక టాస్క్. యా అది ఆ లాజిక్ తెలుసుకోవాలి. బోత్ లెగ్స్ బ్యాలెన్స్ చేస్తున్నందుకు ఇస్తున్న రెమ్యూనరేషన్స్ మనకు అవి. కంపెన్సేషన్ అంటే అది. రెండు లెగ్స్ బ్యాలెన్స్ బాగా చేస్తున్నావమ్మా శ్రీప్రియ, బాగా చేస్తున్నావమ్మా సౌమ్య, బాగా చేస్తున్నావమ్మా సునీత. ఇది దిస్ ఈజ్ వాట్ హ్యాంగిల్ పార్క్ ఈస్ గివింగ్ అస్. అర్థమైందా? పీవీలు వచ్చాక కానీ ఇటు వచ్చేస్తున్నాయి అటు రావట్లేదు, రావడం కాదు, బ్యాలెన్స్ చేస్తున్నావా లేదా, బ్యాలెన్స్ కి మనకి ఇచ్చేది. దట్ ఈస్ హౌ. ఓకే, గుడ్ స్టార్ట్ కదా. లెట్ us all wish సెకండ్ Hari. వింగ్ లో మేడం చెప్పమ్మా. మేడం సెకండ్ వింగ్ లో మంత్లీ 12 lakh పీవీ జనరేట్ అవుతుంది. అది కూడా ఆటోమేటిక్ గానే వస్తుంది. అదిగో. మంత్ 12 lakh పీవీ జనరేట్ అవుతుంది. లాస్ట్ వీక్ లో 4,000 కమిషన్ తీసుకొని మళ్ళా 1.4 అక్యుములేటెడ్ అయింది. ఇది కూడా ఆటోమేటిక్. ఇంకోటి ఏంటంటే మనం చేసే హార్డ్ వర్క్ ని బట్టి ఆ 1 crore రీచ్ కావాలంటే నేను ఇప్పటికన్నా 100 times ఇంకా నన్ను నేను చేంజ్ చేసుకోవాలి, నా స్కిల్స్ నేను డెవలప్ చేసుకోవాలి, నా హార్డ్ వర్క్, నా ఫీల్డ్ వర్క్, ఎవ్రీథింగ్ అది మీ చేసుకుంటూ పోతే పర్సనల్ అనుకోండి పీవీ విత్ ఇన్ ఎంత ఉంది హరి గారు? పర్సనల్ పీవీ కూడా 4 lakh మేడం. జస్ట్ ఏజెంట్ కి దగ్గరలోనే ఉన్నాను. అంటే అన్ని చూసుకుంటూ సూపర్ కింద సూపర్ సార్. మ్యాచింగ్ చేసుకుంటూ చేస్తూ వస్తున్నాను. మేబీ ఇది రీచ్ అయ్యే టైంకి నేను 7 lakh కంప్లీట్ చేస్తాను. 7 lakh కంప్లీట్ చేసే టైంకి ఈ పీవీ కూడా అంటే ఇప్పుడు ఫ్లెష్ అవుట్ అవుతుంది. మేబీ ఒక కమిషన్ తీసుకున్నప్పుడు 3 lakh నుంచి 3.5 4 lakh అట్లా, అంటే 1 lakh పీవీ వేస్ట్ అవుతుంది. కొంచెం చేసుకోగలిగితే, కొంచెం టీం వర్క్ రాగలిగితే తొందరలోనే 8,000 కమిషన్ తీసుకోవడానికి పాసిబుల్ అవుతుంది. వెరీ గుడ్. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ద బెస్ట్. అందరూ విష్ చేయండి హరికి వెరీ సూన్ తన డైమండ్ షరాన్ అవ్వాలని. ఆల్ ద బెస్ట్ హరి గారు. ఎస్. థ్యాంక్ యూ మేడం. తను ఆ 2 కోట్ల పీవీతో ఏమవ్వచ్చో తెలుసా? మంత్లీ 1 crore అంటే ఆటో డైమండ్ అవ్వచ్చు. మినిమం మినిమం ఆటో డైమండ్ అవ్వచ్చు. ఆటో సేల్స్ మాస్టర్ కాదు, ఆటో డైమండ్ మాస్టర్. ఓకే, ఎస్, లెట్ us స్టార్ట్ ద సెషన్. టుడేస్ టాపిక్ ఈజ్ అబౌట్, మొత్తం 5 టాపిక్స్ అనుకున్నాము. నిన్న వాట్ ఈజ్ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది తెలుసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ టాపిక్ ఏంటి తెలుసుకుంది, ఐడి వేయడం ఎలా అనే ప్రాసెస్, ఐడి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ నేర్చుకున్నాము. ఇంకో టాపిక్ ఏంటి, ఇంకా అంతే 2 టాపిక్స్ కవర్ అయినాయి నిన్న, అంతే కదా. నౌ టుడే ఐఎమ్ గోయింగ్ టు షో యూ ద వెబ్సైట్ ట్రైనింగ్. ఫస్ట్ మనం చేసే బిజినెస్ కి సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ చేయడమే మనకు తెలియకపోతే, ఎవరికన్నా చూపించడమే తెలియకపోతే హౌ కెన్ వీ డూ దిస్ బిజినెస్ కదా. ఓకే, సో లెట్ us అండర్స్టాండ్ ఇక్కడ మనం ఫస్ట్ మీ వెబ్సైట్ లాగిన్ అవ్వడం ఎంతమందికి వచ్చు, ఎంతమందికి రాదు, ఒకసారి నాకు చాట్ బాక్స్ లో నో అని పెట్టండి. ఎవరైనా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే నో అని పెట్టండి. ఎందుకంటే అక్కడ నుంచి చూపిస్తా. ఓకే, ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళిపోయి ఇట్లా యాటమీ ఇండియా అని టైప్ చేయండి. యాటమీ ఇండియా. మొన్నొక మొన్నొకళ్ళు ఐడి వేయడం చూపిస్తానమ్మా, ఒకసారి గూగుల్ ఓపెన్ చేయండి అంటే బుక్ లో పేజెస్ ఎతికినట్టుగా ఫోన్ మొత్తం ఇటు అటు ఇటు అటు తిరగేస్తున్నారు గూగుల్ ఓపెన్ చేయడానికి. నేను నీకు తర్వాత నేర్పిస్తానమ్మా, నేను డ్రైవింగ్ లో ఉన్నా అని చెప్పి పెట్టేసి గూగుల్ ఓపెన్ చేయడం రాని వాళ్ళు కూడా మీకు దొరుకుతారు. ఇదిగో నాకే కాదు మీకు కూడా దొరుకుతారు. అర్థమైందా? గూగుల్ ఎక్కడుందో కూడా మీరే చెప్పాలి వాళ్ళకి. నో, గూగుల్ ఓపెన్ చేసి ఆటమీ ఇండియా ఇట్లా టైప్ చేసి నెక్స్ట్ సెర్చ్ కొడితే ఇక్కడ పైన టాప్ హిట్ లిస్ట్ లోనే ఉంటది atomy.com. ఓకే, ఇక్కడ ఇది నేను సైన్ అవుట్ అవుతున్నా. యాక్చువల్ అది అది ఆ పేజ్ ఓపెన్ చేయగానే మనకి ఏం కనిపిస్తుందంటే, ఒక నిమిషం, ఎస్,
ఇక్కడ మీకు సైన్ ఇన్ ఆప్షన్ అంటే ఇది ల్యాప్టాప్ లో కాబట్టి మీకు ఇట్లా పేజ్ ఓపెన్ అవుతుంది. లేదంటే కనుక ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. ఇట్లా ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. ఇక్కడ ఐడి నెంబర్ పాస్వర్డ్ ఇచ్చేసి సైన్ ఇన్ అయిపోతే ఇట్లా ఓపెన్ అయిపోతుంది. ఇది ఇంటర్ఫేస్ అంటాం. సో ఈ మధ్య రీసెంట్ గా వచ్చిన అప్డేట్ ఏంటంటే ఇక్కడ చూసారా, ఇక్కడ పాపప్ వస్తుంది. అంటే పర్సనల్ పీవీ ఎంత ఉంది అండ్ 3 డేట్స్ ఉంటాయి కదా. ఈ 3 డేట్స్ లో ఎంతెంత పీవీ, ఈ రోజు ఎంత ఉంది, నిన్న ఎంత ఉంది, రేపటికి ఎంత ఉంది అనేది చూపిస్తుంది. ఓకే, ఇవన్నీ చూపిస్తుంది. మీరు కావాలంటే అక్కడ చూసేసుకోవచ్చు. లేదంటే కనుక ఇది ఇంటూ కొట్టేసేస్తే వెళ్ళిపోతుంది. ఇంటూ కొట్టేసేయండి. మీకు ఏదైనా ఎక్స్ట్రా పేజ్ ఓపెన్ అయింది అనుకో, ఇంటూ కొట్టేయండి. అక్కడ ఇంటూ కూడా ఉంటుంది, అది క్రాస్ చేసేస్తే వెళ్ళిపోతుంది. నా ఇక్కడ పైనుంచి వద్దాం. ఫస్ట్ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే షాపింగ్ మాల్, మై ఆఫీస్ 2 ఉంటాయి. మీరు ఓపెన్ చేయగానే ఇద్దరు షాపింగ్ చేసుకోవడానికి, ఆర్డర్స్ చేసుకోవడానికి ఓపెన్ చేస్తారు. లేదంటే మీ ఐడిలో ఎంతెంత పీవీస్ వచ్చినాయి, ఏమేమి ఆర్డర్స్ పెట్టాలి, మన టీం ఏంటి, ఇవన్నీ కూడా మై ఆఫీస్. ఈ మై ఆఫీస్ లో ఏమేమి ఉంటాయంటే ఒకసారి చూపిస్తున్నాను. మై ఆఫీస్ లో ఇట్లా హోమ్ పేజ్, ఇది ఓపెన్ చేయగానే ఇలా హోమ్ పేజ్ ఇది. ఆ తర్వాత దీని పక్కన సేల్స్ అని ఉంది చూసారా, సేల్స్ క్లిక్ చేస్తే మళ్ళీ మై సేల్స్, గ్రూప్ సేల్స్. మై సేల్స్ దేనికి పనికి వస్తుంది? మన పర్సనల్ గా మన ఐడిలో మనం ఏమేం పర్చేస్ చేసామనేది కనిపిస్తుంది. ఒక 1 year లో ఏమైనా పర్చేస్ చేశారా చూద్దాం వీళ్ళు. ఎస్, ఎంత పర్చేస్ చేశారు? 47,350 రూపీస్ కి పర్చేస్ చేశారు. ఇదిగో ఆర్డర్స్ ఎప్పుడెప్పుడు ఎంతెంత పెట్టారు, ఏమేం కొన్నారు కూడా మొత్తం వస్తుంది. అసలు మై ఆఫీస్ అంటే జస్ట్ లైక్ యువర్ ఆఫీస్, మనకు ఒక వర్చువల్ ఆఫీస్ అన్నమాట. మనం ఆఫీస్ ఓపెన్ చేస్తే మనకు అక్కడ ఏమేమి ఉంటాయి, మనకు సంబంధించిన ఫైల్స్, డేటా అంతా కూడా ఉంటది కదా. అలా ఇదిగో వీళ్ళు ఏ డేట్స్ లో ఏమేం పర్చేస్ చేశారు, సేల్స్ నంబరు, సేల్స్ రిటర్న్ డేట్ ఉంది, ప్రొడక్ట్ కోడ్ ఉంది, ప్రొడక్ట్ నేమ్, క్వాంటిటీ ఎన్ని పెట్టారు, అండ్ ఎంత అమౌంట్ కి సేల్ వాళ్ళు ఆర్డర్ పెట్టుకున్నారు, ఎన్ని పాయింట్స్ వచ్చినాయి, షిప్పింగ్ స్టేటస్, ఇవన్నీ కూడా డీటెయిల్స్ మీరు చూడొచ్చు. 1 వీక్ కావాలంటే 1 వీక్, 1 మంత్, 3 months, 6 months. ఇదిగో ఇక్కడ డేట్ సెట్ చేసుకొని ఈ డేట్ నుంచి ఈ డేట్ లోపల ఏమన్నా సెట్ చేశానా అని. ఇప్పుడు సపోజ్ 3 months పెట్టాము. 3 months పెట్టి వెంటనే ఇక్కడ కనిపించదు. 3 months పెట్టి సెర్చ్ కొట్టాలి. ఇక్కడ సెర్చ్ కొడితే వస్తుంది. ఇదిగో 3 months లో ఇవి పెట్టారు వాళ్ళు. 6 months చూద్దాం. 6 months పెట్టి సెర్చ్ కొట్టాలి. అట్లా. ఓకే, దిస్ ఇస్ హౌ మై సేల్స్. మన ఐడిలో మనం ఏమైనా పర్చేస్ చేస్తే అవి చూసుకోవాలి ఇక్కడ. ఇంకేముంది, గ్రూప్ సేల్స్ లో చూడండి. గ్రూప్ సేల్స్ లో కూడా ఎంత పెడదాము, రీసెంట్ 1 month పెడదాం. రీసెంట్ 1 month పెట్టి సెర్చ్ కొట్టచ్చు. ఇట్లా చూసాం కదా, ఇందాక చూసాము 1,95,00,000. లేదంటే టుడే ఈ ఒక్కరోజు సేల్ ఎంత చూద్దాం. ఇవాళ ఏం లేదు, యాక్చువల్లీ ఇవాళ సండే కదా, మేబీ అందుకని లేదు. లేదంటే 1st to 15th ఎంత చూద్దాం. సెర్చ్ కొట్టాలి, అట్లా సెలెక్ట్ చేసి వదిలేయకూడదు, సెర్చ్ కొట్టాలి. ఇదిగో ఎంత వచ్చింది, 36 లక్షలు ఆల్రెడీ వచ్చేసింది. ఇవాళ ఎంత, 7th. అంటే ఒక సైకిల్లో జస్ట్ 1 week లోనే 36 lakhs వచ్చేసింది. ఓకే, అట్లా. లేదంటే ఇక్కడ ఏదైనా డేట్ సెట్ చేసుకుని కూడా మనం చెక్ చేసుకోవచ్చు. గ్రూప్ సేల్స్. ఇంకా కమిషన్, జనరల్ కమిషన్, మై కమిషన్. జనరల్ కమిషన్ అంటే ఏంటి, ఇక్కడే ఇందాక అనుకున్నామే పీవీలు ఎంత వస్తాయేంటి, మనకు కావాల్సింది మనీ కదా అని, ఇక్కడే మనకి అమౌంట్ వచ్చేది. సో 2,60,40,440 ఆల్రెడీ ఇక్కడ ఎంత రిజర్వ్ లో ఉంది. దీన్ని ఇంకా మ్యాచ్ చేసుకోవాలా. మీరు చూసారా, ఇంకో బ్యూటీ తెలుసా, అసలు మనం ఏదైనా బిజీలో ఉండి మనం సరిగ్గా చేయలేకపోయినా, చేయడం కుదరకపోయినా లైఫ్ టైం ఉంటుంది పీవీ. నిజంగా చాలా కంపెనీస్ లో అయితే మనం అది చెయ్యకపోతే ఆ మంత్ 0 అయిపోతుంది. మళ్ళీ మనం వచ్చేటప్పటికి అది మ్యాచ్ చేసుకోవాలంటే చేసుకోలేం. సో 0 అయిపోతుంది. అలాంటిది మన ఆటమీలో మాత్రం ఇది లైఫ్ టైం ఉంటుంది పీవీ. మీరు ఎన్నాళ్ళు మ్యాచ్ చేసుకోకపోతే అన్నాళ్ళు అది రిజర్వ్ లో అట్లానే ఉంటుంది. ఇది కూడా ఒక మంచి బెస్ట్ ఆపర్చునిటీ కదా. అట్లాగా
ఎంత మ్యాచ్ చేసుకోవచ్చో తెలుసా? ప్లాన్ ఎవరికన్నా తెలుసా? ఇతను ఇప్పుడు 2,60,00,000 ఉంది కదా, ఇతను వీలైతే 2 crores తో కూడా మ్యాచ్ చేసుకోవచ్చు తెలుసా? ఎంతమందికి తెలుసు ఈ విషయం? ఎస్, ఎస్ మ్యామ్. మ్యాచ్ చేసుకోవాలంటే 3 lakhs కాదు, 2 crores తో కూడా మ్యాచ్ చేసుకోవచ్చు, 5 crores తో కూడా మ్యాచ్ చేసుకోవచ్చు కదా. ఎస్, హీ యా. హ్యాస్ దట్ ఆపర్చునిటీ. నెక్స్ట్, సో దిస్ ఈస్ గ్రూప్ సేల్స్. ఇంకా మై సేల్స్ కమిషన్ అయిపోయింది, జనరల్ కమిషన్. ఇప్పుడు మై కమిషన్. సో మై కమిషన్స్ లో మనకి ఎంతెంత కమిషన్స్ వచ్చినాయి అనేది ఇక్కడ చూపిస్తుంటది. ఇక్కడ ఆల్రెడీ 1 yearది పెడదామా? 1 yearది పెడదాము. ఎస్, ఇవన్నీ కూడా 1 year లో తనకు వచ్చిన కమిషన్స్. ఓకే, నా లైనేజ్. సో మన కింద ఎంత టీం ఉన్నారు ఏంటి, ఇక్కడ ఒక చిన్న చెక్ బాక్స్ ఉంటుంది, ఇది కొట్టేసేసి క్లోజ్ చేసేస్తే పేజ్ క్లోజ్ అయిపోతుంది. సెర్చ్ కొట్టాలి ఇట్లా వచ్చి ఇక్కడికి. సెర్చ్ కొట్టేసేస్తే ఇదిగో, ఇదంతా కూడా కింద ఎంతెంత టీం ఉన్నారో వాళ్ళందరి లిస్ట్ అంతా కూడా వస్తుంది. కొంచెం హైలైట్ చేస్తే మీకు కనిపిస్తుంటుంది. ఇవన్నీ ఐడి లేదంత డీటెయిల్స్ ఎంత ఉన్నాయి, ఇన్ని ఐడీలు ఉన్నాయి. ఓకే, దిస్ ఈజ్ హౌ. నెక్స్ట్ ఇంకా ఏం చూడాలి? ఫాలో ద సక్సెస్. ఈ బిజినెస్, సో 8 స్టెప్ ఫాలో ద సక్సెస్ లో ఈ బిజినెస్ జనరల్ గా ఏం చేస్తామంటే, నాకు ఒకలాగా అర్థమవుతుంది, నా ఇష్టమైనట్టు నేను చేస్తుంటా. అండ్ డాక్టర్ సార్కి ఒకలాగా అర్థమైంది, డాక్టర్ సార్కి ఇష్టమైనట్టు చేస్తుంటారు. సౌమ్యకు ఒకలాగా, షాజియాకి ఒకలాగా, సునీత గారికి ఒకలాగా. అంటే ఎవరి దీన్ని బట్టి, ఎవరి ఎక్స్పీరియన్స్ ని బట్టి, వాళ్ళ నాలెడ్జ్ ని బట్టి ఆటమీ అర్థమవుతుంది, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తుంటారు. ఇప్పుడు ఇప్పుడు సతీష్ ఉన్నాడు, ఒక షాప్ ఓనర్ గా తను ఈ బిజినెస్ ఒకలాగా చూస్తాడు. ఒక సైకాలజిస్ట్ గా నేను ఈ బిజినెస్ ను ఒకలాగా చూస్తా. అండ్ ఒక హోమ్ మేకర్ గా ఒకలాగా చూస్తారు. ఇక్కడ ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి ఇష్టమైనట్టు ఈ బిజినెస్ చేయడం కాదు. దెర్ ఈస్ ఎ సిస్టమ్ టు డూ దిస్ బిజినెస్. ఆ సిస్టమే దిస్ ఫాలో ద సక్సెస్ 864 సిస్టమ్ అని ఉంటుంది. 8 steps టు సక్సెస్ ఇవాల్యుయేషన్. ఏం చేయాలంట? ఫస్ట్ ఎవరైనా కూడా ఫస్ట్ ఏం చేయాలి? గోల్స్ సెట్ చేసుకోవాలి. ఎస్, నేను ఆటమీలోకి వచ్చాను, ఒక 1 month లో నేను ఒక మంచి హోమ్ మీటింగ్ పెట్టాలి, ఒక 1 month లో నేను ఏజెంట్ అవ్వాలి, అండ్ ఒక 1 month లో, ఒక 1 week లో నేను ఒక 10 మంది, మినిమం ఒక 10 మందికి చెప్పాలి. దిస్ ఈజ్ హౌ వీ నీడ్ టు సెట్ అవర్ గోల్స్. గోల్స్ సెట్ చేసుకుంటారు. గోల్ అంటే అదేదో పెద్ద పెద్ద కాదు, చిన్న చిన్న. అలా గోల్స్ సెట్ చేసుకోవడం, రిజల్యూషన్స్ రాసుకోవడం, ఒక లిస్ట్ తయారు చేసుకొని మన అప్లయన్స్ దగ్గర కూర్చొని డిస్కస్ చేయటం, అండ్ కాంటాక్ట్ లిస్ట్ రాసుకోవడం, వాళ్ళని కాంటాక్ట్ చేయడం, బిజినెస్ ప్లాన్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం, వాళ్ళని డైలీ ఫాలో అప్ చేయడం, కన్సల్టేషన్ అండ్ డూప్లికేషన్. ఇవన్నీ ఎవరైతే ఫాలో అవుతారో, ఇదిగో మీరు లైఫ్ టైం కూడా చేయాల్సిన ఈ పనులే, ఇంకా అసలు వేరే ఏం అవసరం. మీరు సక్సెస్ అవ్వాలంటే కావాల్సింది ఈ 8. మీరు ఇవి సరిగ్గా చేస్తున్నారా లేదా అనేది ఇక్కడ రాసుకోవడానికి ఇది ఒక ఫాలో ద సక్సెస్ అన్నమాట. ఒకసారి వెబ్సైట్ ఓపెన్ చేసుకొని చూసుకుంటే, ఇదిగో January month లో నేను ఏమేమి చేశాను, ఏమేమి చేయలే, గోల్స్ సెట్ చేసుకున్నానా లేదా. ఓకే, ఈ సైకిల్లో నేను ఐ ఆల్వేస్ వర్క్ విత్ గోల్స్. ఈ సైకిల్లో నేను సేల్స్ మాస్టర్ అవ్వాలి, ఈ సైకిల్లో నేను సెమీ సేల్స్ మాస్టర్ అవ్వాలి, నాకు ఇంత ఇంత పీవీ జనరేట్ చేయాలి, నేను ఇన్ని హోమ్ మీటింగ్స్ ప్లాన్ చేయాలి, నేను ఇంత ఫీల్డ్ వర్క్ చేయాలి, నేను ఇంతమందికి కమిషన్స్ వచ్చేటువంటి ప్రోగ్రామ్స్ చేయాలి. సో సౌమ్య కూడా అట్లనే ఒక 1.5 month నుంచి కూడా తన గోల్ సెట్ చేసుకొని వర్క్ చేసింది. మినిమం తన కింద 15 నుంచి 20 people కి కమిషన్స్ వచ్చినాయి, తన వర్క్ స్టార్ట్ చేయడం వచ్చిన దగ్గర నుంచి. ఈ 1.5 month లో మినిమం ఒక 15-20 మందికి కమిషన్స్ వచ్చినాయి. దిస్ ఈజ్ వాట్, ఒక్కళ్ళు వర్క్ చేస్తే ఇంతమందికి కమిషన్స్ వస్తున్నాయి అంటే దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ బిజినెస్. సో సెట్ యువర్ గోల్స్. ఎంతమందికి మీరు కమిషన్స్ ప్లాన్ చేస్తున్నారు,
ఎంతమందిని ఈ మంత్ కాంటాక్ట్ చేయండి, ఇదిగో ఈ నెల నేను ఒక 100 పీపుల్ని కాంటాక్ట్ చేయాలి. యా సౌమ్య, యూ చెక్ యువర్ లిస్ట్. యా షాజియా, నువ్వు ఒక 10 మంది లిస్ట్ ప్రిపేర్ చెయ్యి. అండ్ సతీష్, నువ్వు ఒక 10 మంది లిస్ట్ ప్రిపేర్ చెయ్యి. దిస్ ఈజ్ హౌ వి టుగెదర్ వర్క్. ఓకే, అందరం కలిసి వర్క్ చేసుకోవడానికి కావాల్సిన సిస్టమ్ ఉన్నప్పుడు వై షల్ వి మిస్ దిస్? ఓకే, నా ఇంకా లిస్ట్ రాసుకున్నాం, వాళ్ళని కాంటాక్ట్ చేయాలి. ఇదంతా కూడా 864 సిస్టమ్ అంటాం, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది జస్ట్ ఇదేంటంటే చెక్ లిస్ట్. మీరు ఇవి చేస్తున్నారా చేయట్లేదా? మీరు సక్సెస్ అవ్వట్లేదు అంటే యూ నీడ్ టు చెక్ దిస్. నేను చెయ్యాల్సిన విధంగా చేస్తున్నాను, వేరేలాగా చేస్తున్నాను. ఆటమీ చేస్తున్నాం అంటారు, బట్ ఆటమీ ఎలా చేస్తున్నారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎలా చేయాలో అలా చేస్తే సక్సెస్ అవ్వాలి కదా. ఇప్పుడు ఒక పాట్ మేకర్ ఉన్నాడు, కుండలు తయారు చేసేవాడు ఉన్నాడు. నేను చేస్తున్నా మేడం, నేను కుండ తయారు చేస్తున్నా మేడం, చేస్తున్నాం, అది చేస్తే అవ్వాలి కదా. దట్ మీన్స్ అది చేయాల్సిన విధంగా ఏదో చేయట్లా నువ్వు. సక్సెస్ అవ్వట్లేదు అంటే దెర్ ఇస్ సంథింగ్ యు ఆర్ మిస్సింగ్ విత్ ఇట్. ఓకే, నౌ ఇది మనం చెక్ చేసుకోవడానికి ఇది ఉంటుంది. అండ్ ఇంకా లైఫ్ సినారియో, ఈ లైఫ్ సినారియో కూడా అందరు ఫిల్ చేయొచ్చు. యాక్చువల్లీ మనం ఇంతవరకు దీని గురించి డిస్కస్ చేసుకోవాలా. ఒక ప్లాన్ క్రియేట్ చేసుకోండి, ఒక గోల్స్ సెట్ చేసుకోండి. మీకు ఏమేం కావాలి, ఈ బిజినెస్ నుంచి మీరు ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎస్, నేను నెక్స్ట్ 2 yearsలో ఒక కార్ కొందాం అనుకుంటున్నా, ఒక 5 yearsలో ఒక ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నా, నా బిజినెస్ పర్పస్కి నేను ఇంత ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నా, నా సేవింగ్స్ ఒక 1 crore rupees నా సేవింగ్స్లో ఉండాలనుకుంటున్నా, నా రిటైర్. సో వాట్ ఎవర్, ఇదంతా కూడా యూ కెన్ ప్లాన్ యువర్ లైఫ్ సినారియో. ఇది కూడా ఒక సెషన్ పెట్టాలి. సో షాజియా, ఇవన్నీ నోట్ డౌన్ చేయమ్మా. లైఫ్ సినారియో క్లాస్ ఒకటి, ఇందాక ఇంకోటి కూడా ఏదో చెప్పాను కదా, ఇవన్నీ నోట్ డౌన్ చేయి. ఓకే, మోటో మేడం. అండ్ ఇంకా షెడ్యూల్ చేసుకోవడం, మన ఈ మంత్ ప్లాన్స్ ఏంటి. ఓకే, ఫస్ట్ రేపు 10th మన సతీష్ వాళ్ళ దగ్గర హోమ్ మీటింగ్ ఉంది. రేపు 15th మనకి బెంగళూరులో ఒకటి ఉంది. ఇదిగో చూసారా, ఆల్రెడీ బెంగళూరు ప్రోగ్రామ్ ఇక్కడ డేట్స్ లో వచ్చేసింది చూసారా. సో యూ కెన్ షెడ్యూల్ యువర్ క్యాలెండర్. అండ్ దిస్ ఈజ్ మై క్యాటలాగ్. మై క్యాటలాగ్ అంటే మనం ఎవరికన్నా ఇప్పుడు ఒక 4-5 ప్రొడక్ట్స్ వాళ్ళకి రికమెండ్ చేసాము. సో అవి ఏంటి, ఎంత ప్రైస్ ఉంటాయి ఏంటి, వాళ్ళు అడుగుతారు. వాళ్ళు అడిగినప్పుడు మనం ఏం చేస్తాము, స్క్రీన్ షాట్స్ తీసి పెడతా ఉంటాం. సో ఈ మై క్యాటలాగ్ లో ఈ ప్రివ్యూ అండ్ డౌన్లోడ్ క్యాటలాగ్, ఇక్కడ ఈ క్యాటలాగ్ లో మనం కొన్ని ప్రొడక్ట్స్, ఇదిగో క్రియేట్ న్యూ కేటగిరీ, ఏమేం ప్రొడక్ట్స్ వాళ్ళకి పెట్టాలనుకుంటున్నామో చక్కగా లాగిన్ అయ్యి ఆ ప్రొడక్ట్స్ సెలెక్ట్ చేసేసి మనం వాళ్ళకి సెండ్ చేయొచ్చు. ఒకరోజు వెంకటేష్ అది కూడా చూపిస్తాడు. సో ఒక క్యాటలాగ్ లాగా వాళ్ళకి పంపించేశారనుకో, ఆ ప్రొడక్ట్స్ ప్రైస్ పీవీ మొత్తం కూడా ఒక పేజ్ లాగా, ఒక పీడిఎఫ్ లాగా క్రియేట్ అవుతుంది. ఓకే, అట్లాగా అలా. ఓకే, ఈ క్యాటలాగ్ పర్పస్ అది కొంచెం ప్రొఫెషనల్గా ఉంటుంది. వాళ్ళకి ఏదో స్క్రీన్ షాట్ తీసి అట్లా పెట్టే బదులు మై క్యాటలాగ్ అయిపోయింది కదా. దిస్ ఈజ్ వాట్ మై ఆఫీస్ ఈజ్. సో కొంచెం ఫాస్ట్గా చెప్పాను అనుకుంటే కనుక యూ కెన్, మళ్ళీ రికార్డ్ కూడా ఉంటుంది కదా, ఒకసారి చూసుకుంటూ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఇది షాపింగ్ మాల్, ఇక్కడ మనకు కావాల్సిన అన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి. ఒకసారి ఓపెన్ చేసి మొత్తం చూడొచ్చు. ఇదిగో హెమోహిమ్కి ఒక కేటగిరీ, అండ్ హెమోహిమ్కి ఒక కేటగిరీ ఉంది. అండ్ ఇంకా హెల్త్కి సంబంధించి ఉంటాయి, హెల్త్కి కావాలంటే హెల్తీ చూసుకోవచ్చు. వెంకటేష్, ఆర్ యు దేర్? ఎస్ మ్యామ్. ఓకే, సో హెల్తీ కావాలంటే హెల్తీ చూసుకోవచ్చు. అండ్ ఫుడ్కి సంబంధించి ఇక్కడ కేటగిరీస్ కూడా ఉంటాయి. ఫుడ్ అంటే ఫుడ్ వస్తుంది. దీనిలో ఏమున్నాయి, టీ ప్యాకెట్స్ అయిపోయింది ఆఫర్. అండ్ ఇంకా ఓపెన్ అవుతుంది చూడండి ఒక 1 hour తర్వాత. మళ్ళీ హెడ్ ఆఫీస్ దగ్గరే అయిపోయినాయి, కోల్మార్ హెడ్ ఆఫీస్. 2 days నుంచి అట్లానే ఉంది మేడం, చెక్ చేసాం.
అవునా? ఓకే. కోల్కతా ఒకటి, హెడ్ ఆఫీస్ లో ఒకటి అయిపోయినాయి. మొత్తం దుమ్ము దులిపారు. బ్యూటీ బ్యూటీ ఉంటాయి. సో వరల్డ్ క్లాస్ బ్యూటీ ఉంటాయి మన దగ్గర. ఇంకా ఇంకేమేమి నిన్న ఉన్నాయి? మధ్యాహ్నం మనం చూసినప్పుడు ఉంది మేడం. అదే కదా, నిన్న మధ్యాహ్నం మనం చూసాం. ఉంది, ఉమ్, అవును. హోమ్ కేర్, ఉమ్. పర్సనల్ కేర్, సో మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ అన్ని కూడా చూసుకొని చక్కగా మనం మామూలుగా అమెజాన్ లో వీటిలో ఎట్లా కార్ట్ లో పెట్టుకొని మనం ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టుకుంటాం అట్లా చేసేసుకోవచ్చు. ఓకే, దిస్ ఇస్ వాట్. ఇంక ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, ఇక్కడ జాయినర్స్ ఉంది చూసారా పైన, ఇదిగో ఇక్కడ ఈ జాయినర్స్ దగ్గర టచ్ చేసి మనం ఐడి క్రియేట్ చేసుకోవచ్చు. నేను నేర్చుకున్నాం. అండ్ అబోటస్, ఇక్కడ అబోటస్ వస్తే ఈ ప్రొడక్ట్స్ కి సంబంధించిన పీడిఎఫ్స్ అన్ని కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. అబోటాస్ లో ఏమేమి ఉంటాయి తెలుసా? ఎఫ్ఏక్యూస్, ఇగో చూడండి, ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఫైండ్ ఆన్సర్స్ టు ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అబౌట్ ఆర్డరింగ్, కమిషన్స్, ప్రొడక్ట్స్ అండ్ మోర్. ఇక్కడ టాప్ 5 ఎఫ్ఏక్యూస్ ఉన్నాయి. ఇక్కడ ఏదైనా క్వశ్చన్ కొట్టి మీరు సెర్చ్ చేయొచ్చు. ఒకవేళ మన అప్లైన్ కాల్ లిఫ్ట్ చేయలేదు, సో కంపెనీ అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళి ఇక్కడ మీకు కావాల్సింది కమిషన్ కి సంబంధించి కానీ, ప్రొడక్ట్ కి సంబంధించి కానీ, ఆర్డర్ కి సంబంధించి ఏదన్నా మీకు ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే అది ఇక్కడ కొడితే మీకు ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. అండ్ టాప్ 5 ఎఫ్ఏక్యూస్ చూద్దాం. వై ఐ స్టిల్ డిడెంట్ రిసీవ్ ద డెలివరీ. డెలివరీ మీకు రాలేదు, ఆర్డర్ మేడం వాయిస్ ఆగిపోయింది మీది. పవర్ కట్ అని. మేడం దగ్గర పవర్ కట్ అయినట్టుంది. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఇప్పుడు మేడం ఇందాక చెప్పారు కదా, అక్కడ మనం సబ్మిట్ చేస్తే మనకి ఏ ప్రాబ్లం ఉన్నా కానీ కంపెనీ ఐడెంటిఫై చేసి రికవరీ చేస్తుంది అని. సో నాకు ఇంగ్లీష్ రాదు, లేకపోతే హిందీ రాదు, నేను పెట్టలేను, ఇట్లా ఏమనుకోద్దు. ప్రతి వాళ్ళు చాట్ జీపీటీ డౌన్లోడ్ చేసుకోండి. చాట్ జీపీటీ డౌన్లోడ్ చేసుకుంటే అందులో ఒక వాయిస్ నోట్ ఇవ్వండి. మీకు ఏదైతే ప్రాబ్లం అయింది అంటే, స్టాక్ లేట్ అయిందా, లేకపోతే స్టాక్ రాలేదా, లేకపోతే ఎన్ని రోజులకు వస్తుందో తెలుసుకోవాలా, లేకపోతే మీరు స్టాక్ పెట్టుకోవాలన్నా ఎలాగా, ఏదైనా ఐడి నెంబర్ కి బ్యాంక్ డీటెయిల్స్ అటాచ్ అయి ఉన్నాయా లేదా, లేదా ఐడి నెంబర్ కి పాస్వర్డ్ మర్చిపోయారు, సో పాస్వర్డ్ నేను ఎలా ఐడెంటిఫై చేయాలి, లేదా నేను ఎలాగా మళ్ళీ మార్చుకోవాలి, లేదా ఫోన్ నెంబరు, మెయిల్ ఐడి మార్చుకోవాల్సింది ఉంటుంది, అది ఎలా మార్చుకోవాలి, మీ డిస్ట్రిబ్యూటర్స్ కి చెప్పాలి, అది ఎలా మార్చుకోవాలి, అవన్నీ కూడా మీరు వాయిస్ నోట్ చాట్ జీపీటీకి ఇస్తే గనక మీకు మొత్తం వర్డ్ ఫార్మేషన్ వచ్చేస్తుంది. దాన్ని అక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసేయచ్చు. సో అక్కడ దాన్ని టచ్ చేస్తే కాపీ అవుతుంది. మీరు ఈ పేజ్ ఓపెన్ చేశాక జస్ట్ ఇక్కడ టచ్ చేస్తే పేస్ట్ అవుతుంది. సో మీరు పెట్టేసేస్తే అప్పుడు మీకు కరెక్ట్ గా ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. యా ప్రియా మ్యామ్. కంటిన్యూ. యా మ్యామ్. సో మీరు అలాగా ఆ చాట్ జీపీటీని యూజ్ చేసి అబౌట్ అస్ లో ఏదైతే మీరు కన్ఫ్యూజింగ్ గా ఉన్నారో, క్లారిటీ లేదో దాన్ని క్లియర్ చేసుకోవచ్చు. అండ్ కస్టమర్ కేర్, మీరు ఏదైతే డౌట్ ఉన్నా ఎప్పుడైనా సరే మనకి 5 లోపుగా కస్టమర్ కేర్ కి కాల్ చేస్తే మీకు ఏ టైం అయినా కానీ ఆన్సర్ చెప్తారు. అప్పుడు కూడా వాళ్ళు హిందీలో మాట్లాడారు, ఇంగ్లీష్ లో మాట్లాడారు అలా ఏమనుకోవద్దు. జస్ట్ మీరు చాట్ జీపీటీని అడిగి ఆ మెసేజ్ టైప్ చేసి శుభ్రంగా రాసుకోవడము, లేకపోతే ఫోన్ లైన్ లోనే ఉంచి బ్యాక్ వెళ్ళి అది చెక్ చేసి చెప్పేసేస్తే వాళ్ళు క్లియర్ చేసేస్తారు. అంటే ఆ క్వశ్చన్ అడగడమే, నాకు ఇది కావాలి, సో నాకు ఇది కావాలి కాబట్టి ఇది వాళ్ళకి అర్థమయ్యేలాగా నేను చెప్పేయాలి క్లియర్ గా. అలా అడిగితే అలానే ఆన్సర్ ఇస్తుంది అది. సో దాన్ని మీరు క్లారిఫై చేసేస్తే ఓకే మ్యామ్ ఐ విల్ చెక్, వెయిట్ 1 minute అని అంటారు. దెన్ వాళ్ళు క్లియర్ చేసేసి మనకి చెప్పేస్తారు. సో అలాగా మనం క్లియర్ చేసుకోవచ్చు. యా మేడం ఓకేనా? యా కంటిన్యూ అమ్మా. మీరు చెప్తూ ఉన్నారు కదా మేడం, మీరు లేరని ఎస్, ఇది ఇక్కడ పవర్ కట్ అయినట్టుంది. అండ్ అగైన్ వైఫై ఏదో ఇంకా ఆన్ అవ్వలేదు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్. నువ్వు టిప్స్ అండ్ టెక్నిక్స్ చెప్తున్నావు కదా, స్మార్ట్ టెక్నాలజీ. ఇంగ్లీష్ రాని వాళ్ళు ఎలా అడగాలి అది కూడా చెప్పు. తెలుగు ప్రాంప్టింగ్ మ్యామ్, అందులో వాయిస్ రికార్డు అండ్
వాయిస్ రికార్డ్ చేస్తే మీకు ప్రాంప్టింగ్ ఇస్తుంది. లేదు అంటే ఆ పక్కన ఇంకొక గుర్తుంటదండి, అది మనం కానీ టచ్ చేసి వాయిస్ చెప్తే మీకు త్రూ వాయిస్ ద్వారానే అది మెసేజ్ ని మీకు ఆ చెప్తుంది మళ్ళీ. ఓన్లీ టైపింగ్ చదవలేను, తెలుగు రాదు, హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, వాట్ ఎవర్ చదవడమే రాదు నీ దగ్గర అనే ఇంకో వాళ్ళకి కూడా. డివైస్ ఉంటే ఒకసారి జస్ట్ హాయ్ హలో చెప్పి చాట్ జీపీటీలో హౌ ఇట్ రెస్పాన్స్ ఒకసారి వినిపించు. Yes. నువ్వేం అడిగితే అదేం చెప్తుంది, వింటారు వీళ్ళందరూ కూడా ఒకసారి. ఎస్, ఐ గాట్ మై వైఫై, ఐఎమ్ బ్యాక్. Yes. ఈ లోపల Okay, ట్రై thank చేయి, you. ఈ లోపల ట్రై చేయి. Yeah, thank you. అండ్ ఎస్, ఇంకొక విషయం ఏంటంటే నేను ఏం చెప్పినా అది మీరు కేవలం వినడం వలన అయితే డెఫినెట్లీ సక్సెస్ అవ్వరు. బట్ హౌ, ఎలా సక్సెస్ అవుతామంటే చేయటం వలన. వినడంలో కాదు ఎక్స్పర్ట్స్ అవ్వాల్సింది, చేయటంలో. అయితే చెయ్యాలంటే కూడా వినాలి కాబట్టి వినండి. బట్ కేవలం మేము అటెండ్ అవుతున్నాం సెషన్స్, సో మేము ఎందుకు అవ్వట్లేదు, సక్సెస్ అవ్వట్లేదు అట్లొద్దు. యూ జస్ట్ డూ, నాట్ ఓన్లీ టు లిజన్. విని అర్థం చేసుకొని దీన్ని ఎలా చేయాలి అనేది ప్లాన్ చేసుకొని చేయాలి. ఓకే, వెబ్సైట్. ఎస్, ఇక్కడ ఉన్నాం కదా మనం, కనిపిస్తుందా స్క్రీన్ అందరికి? ఇస్ దిస్ ఓకే? ఎస్. ఇక్కడ వై ఐ స్టిల్ డిడెంట్ రిసీవ్ డెలివరీ, ఇక్కడ ఇలా కొడితే ఇక్కడ మీకు కొంత కంటెంట్ వస్తుంది. మ్యామ్ వినిపిస్తుందా మ్యామ్? చెప్పనా మ్యామ్? నువ్వు చెప్తున్నామ్మా. ఎస్, యూ కెన్ కంటిన్యూ. యా, ఒకసారి బ్యాక్గ్రౌండ్ తీసేసి. యా, ఇప్పుడు నా మొబైల్ అందరికీ కనిపిస్తుంది కదండి? హలో. సో నా మొబైల్ మ్యామ్, నా మొబైల్ అందరికీ కనిపిస్తుంది కదా? కనిపిస్తుందమ్మా, కనిపిస్తుంది. ఎస్. యా, ఇప్పుడు ఇక్కడ ఉన్నది మైక్. ఫస్ట్ మైక్ బొమ్మలో ఉంది కదా, అది మైక్ అన్నమాట. అది నేను వాయిస్ ఓవర్ ఇస్తే నాకు మెసేజ్ పంపిస్తుంది. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. నేను కస్టమర్ కేర్ కి నాకున్నటువంటి కంప్లైంట్ ని మెసేజ్ చేయాలి. నాకు ప్రొడక్ట్ ఇంకా రీచ్ అవ్వలేదు. నేను ఈ మెసేజ్ ని ఎలా అఫీషియల్ గా నేను మెసేజ్ చేయగలను? నాకు సింగిల్ పాయింట్ లో ఇంగ్లీష్ లో కావాలి. నేను ఏదైతే ప్రాంప్ట్ ఇచ్చానో అదంతా కూడా ఇక్కడ వచ్చేస్తుంది. సో ఆ ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ వచ్చింది చూసారా, ఎన్ని లైన్స్ లో వచ్చింది కదా? 4 లైన్స్ లో వచ్చింది. ఇప్పుడు నేను దీనికి ఇంకా మళ్ళీ ప్రాంప్ట్ ఏమి ఇస్తాను? నాకు ఇంకా షార్ట్ ఫామ్ లో కావాలి. మళ్ళీ సౌమ్య షేర్ మ్యామ్, మీ పక్కన వాయిస్ వినబడట్లేదు మేడం. వినిపిస్తుందమ్మా, క్లియర్గా ఉంది. నీ నెట్వర్క్ చెక్ చేసుకో. వినిపిస్తుంది. సో ఇంకా షార్ట్ ఫామ్ లో ఇవ్వాలి. సో ఇప్పుడు చూడండి, ఒక్క లైన్ లో ఇచ్చేసింది. నాకు లేదు, ఒక్క వాయిస్ లైన్ లో రావట్లేదు. ఇచ్చేసింది. ఏమని ఇచ్చింది? వచ్చిందా? వస్తుందా అండి? ఇది ఇప్పుడు నాకు ఏమని ఇచ్చింది ఒకసారి చదువుతా చూడండి. హాయ్, మై ప్రొడక్ట్ హ్యాస్ నాట్ బీన్ డెలివర్డ్ ఎట్, ప్లీజ్ ప్రొవైడ్ అండ్ అప్డేట్. ఈ మెసేజ్ నాకు చాట్ జీపీటీ ఇచ్చింది. దీన్ని ఏం చేయాలి? నేను ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా అందరికి, జస్ట్ ఇక్కడ టచ్ చేయాలి. టచ్ చేస్తే ఇలా బ్లాక్ వస్తుంది. ఇలాగా ఈ 2 లైన్స్ ని పట్టుకుంటే
బ్లాక్ అయిపోతుంది. తర్వాత కాపీ, అక్కడ కాపీ అయిపోయింది. నేను దీన్ని డీటెయిల్స్ ఓపెన్ చేసి చేయొచ్చు, జస్ట్ పంపిస్తున్నాను. ఇదిగోండి, బిజినెస్ ట్రైనింగ్ లో పెడుతున్నాను. ఇలా టచ్ చేసి నేను మళ్ళీ ఎక్కడైతే కర్సు ఉంటుందో మనం టైప్ చేయడానికి, అది ఎందులో అయినా ఫేస్బుక్ లో అవ్వచ్చు, వాట్సాప్ అవ్వచ్చు, మెయిల్స్ అవ్వచ్చు, లేకపోతే మన ప్రొఫైల్ అవ్వచ్చు, కంపెనీకి పెట్టాల్సిన మెయిల్ అవ్వచ్చు. సో జస్ట్ అక్కడ టచ్ చేసామనుకోండి, పేస్ట్ అని వస్తుంది. సో ఆ పేస్ట్ టచ్ చేసామనుకో, ఆ మెసేజ్ మొత్తం ఇక్కడికి వచ్చేస్తుంది. సో షేర్ చేసేస్తే ఆ మెసేజ్ షేర్ అయిపోయింది. సో ఇలాగా మనకి ఏది ఉన్నా కూడా కంపెనీని అడగాలంటే అస్సలు మనం భయపడక్కర్లా. ఎవరి దగ్గర కూడా నాకు సపోర్ట్ చేయడానికి ఎవరు లేరు, నాకు చేయడానికి ఎవరు లేరు, అలా ఏం ఫీల్ అవ్వక్కర్లా. దెన్ చదవడం కూడా రాదు, అది దట్ ఈస్ ఆల్సో ఓకే. అది ఎలాగా, ఇదిగోండి ఈ పక్కన మైక్ ఉంది చూసారా, ఇలాగా 4 గీతలు వచ్చాయి మైక్ పక్కన. దాన్ని గాని మనం పట్టుకుని జస్ట్ టచ్ చేస్తే, హాయ్, నేను ఆటమీ కంపెనీకి ఒక మెయిల్ పెట్టాలి, నాకు ప్రోడక్ట్ లేట్ అయింది. సో ఆ ప్రోడక్ట్ డీటెయిల్స్ గురించి నేను కనుక్కోవటానికి ఒక సింగిల్ వర్డ్ లో నేను అడగాలి. అది నేను ఎలా అడగగలను, నాకు ఇంగ్లీష్ లో కావాలి. మీరు సింగిల్ వర్డ్ గా అప్డేట్ అని అడగవచ్చు. సాధారణంగా ఈ ఒక్క మాటే నాకు ప్రోగ్రెస్ గురించి సమాచారం ఇవ్వండి అనే అర్థంతో ఫార్మల్ గా అలాగే కాంపాక్ట్ గా ఉంటుంది. నాకు దీన్ని ఇంగ్లీష్ లో చెప్పగలవా? Of course. In English, you could simply ask them, update. That one word politely signals that you're asking for a status update on your product, keeping it short and to the point. నార్మల్ అందరూ మాట్లాడుకునే ఇంగ్లీష్ లో నాకు కావాలి. You got it. In everyday English, you could just say, can you give me an update? Simple, casual, and totally normal. థ్యాంక్ యూ సో మచ్. కెన్ యూ గివ్ మీ అన్ అప్డేట్? ఇంతే, సింపుల్ అంతే, లాంగ్వేజ్. కెన్ యూ గివ్ మీ ద అప్డేట్? సో My ఇలాగా, ఓకే, థ్యాంక్ యూ. సో ఇలాగా మనం ఏది రాదు అంటానికి ఏం లేదు ఈ వరల్డ్ లో. అందులో నువ్వు జేఎస్ టీమ్ లో ప్రియా మేడం దగ్గర అసలు నాకేం రాదు అంటానికి లేదు. దానికి ఏదో ఒక మార్గం వచ్చేస్తుంది. సో మనం చెయ్యడమే ఆలస్యం. దాన్ని ఎలా చెయ్యాలి, ఎలా యూజ్ చేయాలి, అది కూడా కావాలంటే ఒక రోజు మనం సెషన్ పెట్టుకుని చేసుకుందాం. మీకు ఏ డౌట్లు ఉన్నా ఫస్ట్ అడగకపోతే తెలియదు కదా, ఎందుకు ఆగుతున్నాం, ఎందుకు ఇదిగో వర్క్ చేయట్లేదు మోస్ట్ అని. డిమాండెడ్ సెషన్ చాట్ జీపీటీ. ఎప్పుడు పెడుతున్నారు అడగండి అందరూ. షాజియా అండ్ సునీత అందరూ, సతీష్ మేడం అడగరా? మీరు రిక్వెస్ట్ చేయకపోతే మేడం బెటరు. చాట్ జీపీటీని ఆటమీకి ఎలా వాడాలి మేము అడుగుతున్నా. చాట్ చాట్ జీపీటీని జీపీటీ అడుగుతాం, వాడచ్చు, సౌమ్య ప్రియా గారి మేడం కి సెక్షన్ కూడా ఎప్పుడు వాడచ్చు. పెడతారని. నేను ప్రియా మేడం కి కూడా వాడేస్తున్నాను చాట్ జీపీటీ. ఇదిగో సునీత గారు ఎంత అడ్వాన్స్ అయిపోయారంటే సౌమ్య గారు ఎప్పుడు చాట్ జీపీటీ సెషన్ పెడతారని చాట్ జీపీటీని అడుగుతారంట. అయ్యో, నేను మొన్న ఒక క్వశ్చన్, మేడం చాలా బిజీగా ఉన్నారు, సెషన్ ఫీల్డ్ వర్క్ వెళ్ళారు 2 days. నాకు తెలుసు మేడం అదర్ లెగ్ మీద వర్క్ చేస్తున్నారు, మేడం ని డిస్టర్బ్ చేయకూడదు. కానీ నాకు చాలా ఇంపార్టెంట్ ఆ విషయం మాట్లాడడానికి. సో నేను ఏం మాట్లాడాలి ఏంటి, ఎవరిని అడిగితే ఎవరు సలహా ఇస్తారు? సారు అవైలబుల్ లో లేరు, మేడం అవైలబుల్ లో లేరు. మేడం నేను అడిగిన దానికి వెంటనే రియాక్ట్ అయ్యి నాకు సమాధానం చెప్పాలి, అది నాకు కావాల్సింది. సో అది నేను చాట్ జీపీటీని ఎలా అడిగానంటే, ఎవరైనా కూడా అడగచ్చు దాన్ని, ఏం పర్లేదు. ఇదిగో నువ్వు ఎట్లా అందరికి నేర్పించు బాబు. పర్లేదు మేడం, ఒక హింట్ ఇస్తాను మేడం. మేడం కింద ఒక 1000 పీపుల్ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు. మేడం డెడికేటెడ్ వర్క్ మీద డెడికేటెడ్ గా ఉంటారు. సో నాకు ఈ డౌట్ వచ్చింది, 100 మంది చెప్పిన దానికన్నా నేను ఇది చెప్తే నాకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేలాగా నాకు ఎలా అడగాలో ప్రాంప్టింగ్ కావాలి. సునీత గారికి అని ఇది బాగా అడిగితే అర్థమైంది. అడిగితే ఇచ్చేసింది. ఫస్ట్ చెప్పిన మాట ఏంటంటే, మీరు టైం వేస్ట్ చెయ్యొద్దు, సూటిగా ప్రశ్నని అడగవలెను, మీకు కావాల్సిన దాన్ని పుస్తకం మీద రాసుకుని దాన్ని మళ్ళీ ఇందులోంచి తీసేసేవేవో వెతికి శోధించి పరిశోధించి పట్టుకుని దాన్ని తీసివేయవలెను. అప్పుడు దాన్ని మినిమైజ్ చేసి చాట్ జీపీటీకి చెప్తే అది ఎలా అడగాలో చెప్పిద్దంట ప్రొఫెషనల్ గా.
అది చెప్తే అప్పుడు మేడం వెంటనే అనగానే సరేరా నేను క్లియర్ చేసేస్తాను అని అన్నారు. క్లియర్ చేసేసారు అయిపోయింది. దట్ ఈస్ హౌ థ్యాంక్ యూ చాట్ జీపీటీ, నా టైం ఎంత సేవ్ చేసినందుకు. కాదు మేడం, మేడం. పె- ముందు పుట్టిన వాళ్ళని చూసి రెండో పిల్లలు నేర్చుకుంటారు కదా, అట్లనే నేర్చుకుంటాం మేము కూడా. సౌమ్యని చూసి సౌమ్య గారు ఏం చేస్తే అది మేము కాపీ పేస్ట్ చేస్తాం అయితే. యాక్చువల్లీ దిస్ ఇస్ గుడ్ యాక్చువల్లీ, లైక్ అంటే మన టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది, అటు అవతల వాళ్ళ టైం కూడా కిల్ అవ్వకుండా ఉంటుంది. సో మీరు ఏమేమి చెప్పాలనుకున్న చాట్ జీపీటీకి చెప్తే దీన్ని ప్రెసైజ్ గా ఇవ్వండి, దీన్ని షార్ట్ చేసి ఇవ్వమని చెప్తే అది చెప్తుంది, అంతవరకు అడిగేసేసి సరిపోతుంది. టైం సేవింగ్ గుడ్, బాగుంది. ఇది ఒక ఎంటర్టైన్మెంట్ సెషన్ లాగా ఉంది కదా మధ్యలో. అదే బోరింగ్ గా వెబ్సైట్ చూసి చూసి ఇదేంటి అర్థం అయ్యి అర్థం కాక మధ్యలో ఎంటర్టైన్మెంట్ అన్నమాట. గుడ్, బ్యాక్ టు సెషన్ అగైన్. ఇక్కడ మనకి క్వశ్చన్స్ ఉంటాయి, సో యూ కెన్ ఆస్క్ దీస్ క్వశ్చన్స్. ఎఫ్ఏక్యూస్ అడిగితే కనుక ఇక్కడ మీకు హిట్ లిస్ట్ లో ఎఫ్ఏక్యూస్ ఉంటాయి, సో యూ కెన్ టెక్స్ చెక్ అన్నమాట. ఇంకా ఇంకా ఎస్, అబౌట్ ఆటమీ. అబౌట్ ఆటమీ అంటే అక్కడ క్లిక్ చేసా చూసారా, ఆటమీ గురించి మీకు ఏం చెప్పడం రావట్లేదు. వెబ్సైట్ ఓపెన్ చేసేసి ఇదిగో ఆటమీ ఎప్పుడు ఎక్కడ స్టార్ట్ చేశారు, గ్లోబల్ ఎంప్లాయీస్ 650, గ్లోబల్ సబ్సిడరీస్ 27, లోకల్ కీ ప్రొడక్ట్స్ ఏమేమి ఉంటాయి ఇందులో. సో ఆటమీ గురించి మొత్తం ఉంది. ఇందులో కంపెనీ ఇంట్రడక్షన్ ఉందంట. ఇదొక ఇక్కడ చూసారా, అబౌట్ ఆటమీ కంపెనీ ప్రొఫైల్ ఉంది ఇక్కడ. రోజు మనం కంపెనీ ప్రొఫైల్ ప్లే చేస్తుంటాం కదా, అదంతా ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ప్రొడక్ట్స్ గురించి కూడా ఉంది. అగైన్ సస్టైనబిలిటీ, బిజినెస్ ఆపర్చునిటీ, గ్లోబల్ అటామీ, ద అటామిక్ టీమ్, అటామీ డిఎన్ఏ. ఇదిగో ఈ డిఎన్ఏలో మన హ్యాంగిల్ పార్క్ గారు ఈ బుక్ ఒకటి రాశారు. మనకి వెబ్సైట్ లో ఎప్పుడు ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టుకోవడమే కాదు, అసలు ఈ కంపెనీ ఇంత పెద్ద విజన్ తో క్రియేట్ చేసినటువంటి హ్యాంగిల్ పార్క్ తన డిఎన్ఏ అంటే తను అసలు ఏ ఉద్దేశంతో ఈ కంపెనీ పెట్టాల్సి వచ్చింది, పెట్టారు, ఇది పెట్టడం ద్వారా తను ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏమి అవ్వాలనుకుంటున్నారు, ఏమి చెయ్యాలనుకుంటున్నారు, ఇవన్నీ కూడా అందులో ఉంటాయి. ఈ దీనిలో లాస్ట్ పేజ్ లో ఏముంటుంది అసలు తెలుసా, ఏ లెటర్ టు ఫ్యూచర్ సెల్ఫ్ అని ఉంటది. అంటే నెక్స్ట్ 20-50 ఇయర్స్ తర్వాత తను ఎలా చూసుకోవాలనుకుంటున్నారు, ఆటమీని ఎలా చూడాలనుకుంటున్నారు అనేటువంటి ఒక లెటర్ ఉంటది అక్కడ. యు ఆల్సో కెన్ రైట్ యువర్ లెటర్, రైట్ ఏ లెటర్ టు యువర్ ఫ్యూచర్ సెల్ఫ్. 2036 కి నేను ఇలా ఉంటాను అని ఒక లెటర్ రాసుకోండి మీరు కూడా. చాలా బాగుంటుంది ఈ బుక్, ఆర్డర్ పెట్టుకొని మీరు చదవచ్చు. ఓకే, అటామీ లైఫ్. సో ఇదంతా రేపు సౌత్ కొరియాలో మనం ఇదంతా కూడా చూడబోతున్నాం అక్కడ. ఇదిగో ఇవన్నీ మేడం చాట్ జీపీటీలో కూడా బుక్ రీడింగ్ కూడా చేయొచ్చు మేడం. ఆ పేజ్ ని ఫోటో తీసి మనం ఎంతవరకు ఒక పారాగ్రాఫ్ ఉందో అంతవరకు క్రాప్ చేయాలి. క్రాప్ చేసి దాన్ని చాట్ జీపీటీలో మనం పేజ్ ఫోటో ఎలా పెడతాము అలా పేస్ట్ చేసి వాట్ ఈస్ దిస్ మీనింగ్, ఆ పారాగ్రాఫ్ కి మీనింగ్ అడిగితే అది ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ ఇచ్చేస్తుంది మేడం. వావ్, మనకు ఆ బుక్ చదవడం రాదు, ఈ బుక్ చదవడం రాదు అనుకోకుండా ఫోటో అంట చాట్ జీపీటీకి ఇచ్చేయండి, అదే చదివి వినిపిస్తుంట మీకు. దాని మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చెప్పమంటే అడుగుతుంది, అడిగితే చెప్పేసిద్ది. వాయిస్ కూడా ఇచ్చేస్తుంది మేడం, మళ్ళీ అది కూడా చదవక్కర్లా. ఎస్, ఇది చూసారా, రేపు సౌత్ కొరియాలో ఇవన్నీ మేము ఇక్కడ ఫొటోస్ దిగబోతున్నాం. దిస్ ఈజ్ వాట్, ఇది ఆటమీ హెడ్ ఆఫీస్. ఇవన్నీ అక్కడ ఉంటాయి ఫొటోస్. లాస్ట్ టైం డాక్టర్ సార్ వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఫొటోస్ అవి తీసుకు. గ్లోబల్ లైఫ్. సో యూ కెన్ సీ లాట్ ఆఫ్ థింగ్స్ హియర్. సో ఎంత పెద్ద డెలిగేట్స్ అండ్ ఎంత పెద్ద ప్రొఫెషనల్స్ వీళ్ళందరూ ఇక్కడ వర్క్ చేస్తున్నారు. వీఆర్ విత్ బెస్ట్ ఆటమీ కదా. కార్పొరేట్ ఫిలాసఫీ, కంపెనీకి సంబంధించి ఏంటి, ఫౌండింగ్ ప్రిన్సిపల్స్, ఇవి చదవాలి అందరూ. బీయింగ్, స్పీడ్ అండ్ బ్యాలెన్స్, ఇందాక మాట్లాడుకున్నాం కదా, బ్యాలెన్స్, స్పీడ్ గా చేయాలి, బ్యాలెన్స్ గా చేయాలి. బీయింగ్ అంటే కంటిన్యూటీ, ముందు మనం ఇందులో ఉండాలి.
ఏదో ఓ నెల చేసేసి దీనిలో ఏం రాలేదులే తీ అని చెప్పేసి మళ్ళీ ఒక 6 నెలలు మళ్ళీ వచ్చి మళ్ళీ చేసేసి మళ్ళీ ఏదో రాలేదని ఇది కాదు. బీయింగ్ ఫస్ట్ నువ్వు ఉండు, వచ్చే వాళ్ళు వస్తారు, వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతారు. కంపెనీ మోటోస్, కంపెనీ మోటో 3 కల్చర్స్ ఆఫ్ ఆటమీ, అబ్జర్వింగ్ ప్రిన్సిపల్స్, గ్రోయింగ్ టుగెదర్, షేరింగ్. సో ఇవన్నీ కూడా చూడొచ్చు. యూ కెన్ సీ లాట్ ఆఫ్ థింగ్స్. ఓకే, నెక్స్ట్ ఇంకేం తెలుసుకోవాలి వెబ్సైట్లో మనకి కావాల్సినవి అంటే FAQs తీసేసాం. ఇంకా ఇట్లా బయటకు వచ్చేసింది. ఓకే, ఇక్కడ ఇంకా మనం ఇక్కడ చూడాల్సినవి ఏమున్నాయంటే అబౌట్ అస్ లో ఉన్నాం కదా. అబౌట్ అస్ లో ఎస్, ఇక్కడ కంపెన్సేషన్ ప్లాన్ ఉంది. మీకు ఎవరికన్నా ప్లాన్ చెప్పాలి, PDF ఎక్కడుందో అనుకుంటారు. ఇదిగో ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ ఓపెన్ చేసేయచ్చు కంపెన్సేషన్ ప్లాన్. ఇంకో సేల్స్ రెప్ అంటే ఏంటి, ఏజెంట్ అంటే ఏంటి, స్పెషల్ ఏజెంట్ ఏంటి, డీలర్ ఏంటి, ఎక్స్క్లూజివ్ డిస్ట్రిబ్యూటర్. ఓకే, ఇదంతా కమిషన్ స్ట్రక్చర్, కమిషన్స్ ఎలా వస్తాయి, ఎంతమందికి వస్తాయి, ఇదిగో ప్లాన్ అంతా కూడా. ఇగో ఎంతెంత వస్తాయి కమిషన్స్, ప్లాన్ అంతా కూడా ఉంటుంది. ప్రమోషన్ క్రైటీరియా, ఇన్సెంటివ్స్ ఏమేమి వస్తాయి అనేది. ఇదిగో ఇంపీరియల్ మాస్టర్కి ఎంత వస్తాయి ఇక్కడ ఉంది చూసారు. ఇంపీరియల్ మాస్టర్కి 6 crore క్యాష్ అవార్డ్, 6 lakhs per month ఫర్ స్పాన్సర్షిప్ యాక్టివిటీస్, అంటే ప్రోగ్రామ్స్ అవి కండక్ట్ చేస్తుంటాం కదా అక్కడ. అండ్ ఒక లగ్జరీ కార్, ఆఫీస్ ఆఫ్ ఎక్ప్రాక్స్ 1700 square feet, అండ్ ఒక డ్రైవర్, టూర్ ప్యాకేజ్. ఇవన్నీ కూడా ప్రమోషన్స్ అని ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ గైడ్. What is this guide? Membership registration. Select the item you want to know how to use to get help. సో గైడ్ ఏంటంటే యూజర్ గైడ్. మెంబర్షిప్ రిజిస్ట్రేషన్ ఏమేం చేయాలి, ఇక్కడ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంది చూసారా చక్కగా. ఇదిగో ఇది ఎంత ఈజీగా ఉందో చూడండి. ఈసారి నుంచి ఎవరికైనా ఐడి వేయడం రాదంటే చూడమని చెప్పండి. అబౌట్ అస్ లో గైడ్ ఉంది, చక్కగా బాగుంది కదా. ఇది ఇది పేజ్ లాగా ఫొటోస్ తీసేసి కూడా వీటిని కూడా మనము ఒక వీడియో లాగా చేసి కూడా పెట్టేసేయచ్చు. చిన్న పీడిఎఫ్ కూడా చేయొచ్చు మేడం, పీడిఎఫ్. ఎస్, ఇలా కూడా చేయొచ్చు. యూ కెన్ డూ వన్ ఆఫ్ యూ. టెక్నికల్ ట్రైనింగ్స్ అప్పుడు ఇది ఒకటి చేయొచ్చు. ఓకే, గైడ్ లో ఉంది ఇక్కడ. అబౌట్ అస్ లోకి వెళ్తే ఇక్కడ పైన గైడ్ లో ఉంది. అండ్ ఇంకా సెమినార్స్, ఎక్కడెక్కడ ఏమేమి సెమినార్స్ ఉన్నాయనేది కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఇంకా అటామీ హబ్ ఇక్కడ చూసారా. ఇదిగో దిస్ ఇస్ షార్ట్ కట్ అంటే ఇదేదో. కంపెనీ ప్రొఫైల్, మోటో, ప్రొడక్ట్, ఇంకా ఎవ్రీథింగ్. అంటే సింపుల్ గా వాట్ ఈజ్ ఆటమీ అని ఎవరికైనా చూపించాలనుకో, జస్ట్ సింపుల్ గా అంటే వాట్ పీపుల్ డూ అంటే మనం ఏదైనా చెప్పినప్పుడు వాళ్ళు మన లెవెల్లో దీన్ని చూస్తుంటారు. అర్థమవుతుందా? సో మనం ఏమైనా అప్రోచ్ అయ్యాం, వాళ్ళు మనల్ని చూస్తారు. మీరు చెప్పండి, నువ్వు నన్నుగా చూడాల్సింది ఆటమీని చూడు, కేరీ చూడు, కోల్మార్ చూడు. నేను చెప్పింది నువ్వు ఎందుకు వినాలంటే నా వెనక ఉంది ఎవరు? నా వెనక ఉంది కేరీ, కోల్మార్, ఆటమీ ఉంది. ఆటమీ ఎవరు అంటే ఆటమీని చూడు, నువ్వు నన్ను కాదు. సో వాళ్ళు మనల్ని పర్సనల్ గా చూసారనుకోండి, పర్సనల్ గా మనం ఏంటి, మన ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మన ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, దిస్ ఈస్ వాట్ పీపుల్ లుక్ ఎట్ అస్. ఆటమీ ఛానల్, ఆటమీ ఛానల్ ఉంది ఒకటి. వాట్ ఈస్ దిస్ ఆటమీ ఛానల్? ఇక్కడ మీకు చూసారా, చిన్న చిన్న వీడియోస్ కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ ఆటమీస్ బిగినింగ్స్, ఆటమీ ఎలా బిగిన్ చేశారు అనేది హ్యాంగిల్ పార్క్ చక్కగా తన వీడియోలో చెప్పారు. As well. During those days, I remember I knew that I still couldn't stop. But what I said, don't die that easily. Try working to the point of death. It's the leader. ఓకే, ఈ ఛానల్లో కూడా చాలా వీడియోస్ ఉంటాయి, అవన్నీ కూడా చూడొచ్చు మీరు. హ్యాంగిల్ పార్క్వి
అసలు ఈ హ్యాంగిల్ పార్క్ వీడియోస్ చూడండి, నిజంగా ఆ, చాలా బాగుంటాయి. అంటే తను ఏ స్థాయి నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు. ఇప్పుడంటే కంపెనీ మనకి 60-70 కంట్రీస్ లో ఒక గ్లోబల్ కంపెనీగా ఉంది కానీ, బట్ వాళ్ళు కూడా మనలాగే ఒక చిన్న ఆఫీస్ లో స్టార్ట్ చేసిన కంపెనీనే ఇది కూడా. వాళ్ళ సక్సెస్ స్టోరీ వినొచ్చు. ఓకే, ఇక్కడ అటామీ ఇండియా అప్డేట్స్ గురించి చూడొచ్చు. అకాడమీ, ఇదిగో ఇక్కడ మన కంపెనీ ఎండి మాట్లాడేది. యూ కెన్ షో ఆల్ దిస్. ఓకే, మీరు ప్రొడక్ట్స్ గురించి చెప్పడం రాలేదు, చక్కగా ఛానల్ ఓపెన్ చేశారు, చూడమనండి, వినమనండి. ఓకే, అకాడమీ ఎసెన్షియల్స్, ఇంకా ఎసెన్షియల్స్ లో ఏమేమి ఉన్నాయి? వై ఆటమీ బిజినెస్, ఆటమీ బిజినెస్ మనం ఎందుకు చేయాలి అంట అనేది వీళ్ళందరూ చెప్పారు. యూ కెన్ లిసన్ టు దెమ్. సక్సెస్ఫుల్ లీడర్స్ అందరూ కూడా ఆటమీ ఎందుకు చేయాలి అనేది చెప్తున్నారు. 8 స్టెప్స్ టు సక్సెస్. ఓ, మన బిగ్ బాస్, మన లెజెండ్, మన లీడర్. ఒకసారి దీన్ని షేర్ చేద్దాం అండి. కాపీ లింక్, లింక్ కాపీ చేసి మన బిజినెస్ ట్రైనింగ్స్ గ్రూప్ లో పోస్ట్ చేస్తున్నా. షేర్ అవ్వలేదు. ఎస్, ఓకే, దిస్ ఇస్ హౌ. ఇంకా ప్రొడక్ట్స్ గురించి ఉన్నాయి. ఇంకా ప్రొడక్ట్స్ కి సంబంధించి కూడా చాలా లాట్ ఆఫ్, ఇదిగో ఇక్కడ ఉంది చూసారా, మొన్న ఒక ప్రొడక్ట్ ట్రైనింగ్ సెషన్ కూడా, ట్రైన్ ద ట్రైనర్ విన్నింగ్ ప్రొడక్ట్ ప్రెజెంటేషన్. ఈ ప్రొడక్ట్స్ గురించి అన్ని చూడొచ్చు మనం. లాట్ ఆఫ్ ఉంది, మనం చూసుకోవాలి, చేసుకోవాలి. కానీ ఒకసారి ఇది మిల్క్ తిసల్ది చూద్దాం. ఫ్లయర్ అంట, మిల్క్ తిసల్ ఫ్లయర్ అంట. ఇవి డౌన్లోడ్ చేసేసుకొని మీరు ఎక్కడన్నా ఆ, మన ఆఫీస్ కానీ, మన షాప్స్ కానీ, ఆఫీస్ కానీ, ఇది కాపీ చేస్తున్నాను. ఈ ఈ పోస్టర్ కాపీ చేసి ఇవన్నీ డౌన్లోడ్ చేసుకొని మనం ప్రింట్అవుట్ తీసుకోవచ్చు, తెలుసా? ఫ్లయర్స్ ఇవన్నీ కూడా మీరు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ తీసుకోవచ్చు. ఇవి ఎవరెవరు వాడాలి అనేది ఈ ఫ్లయర్స్. ఓకే, బ్యాక్. ఇది ఎట్లా రాసి వెనక్కి, బ్యాక్. ఓకే, సో లాట్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. యూ కెన్ జస్ట్ సి. మెయిన్ ఫీచర్స్ అయితే అవి చూపించాను ఆల్రెడీ. ఓకే, నా ఇంకేమేమి ఉన్నాయి మనం చూడాల్సినవి? మళ్ళీ బ్యాక్ టు పేజ్. సో దిస్ ఇస్ హౌ. అబౌట్ అస్ లో ఇంకా ఏమేమి ఉన్నాయంటే కిందకి వెళ్ళిపోతే ఇవన్నీ. సో సెమినార్స్ అండ్ ఎడ్యుకేషన్, దీనికి సంబంధించి కొంత డేటా ఉంటుంది. సెంటర్ మ్యాప్ అంటే మనకి సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి. మనకి గ్లోబల్ ఎడ్యుకేషన్ సెంటర్, మనం ఐడి వేసేప్పుడు కూడా అంతకుముందు అయితే సెంటర్ సెలెక్ట్ చేసేవాళ్ళం. సో మనకు కూడా సెంటర్ ఉంది కదా, ఎల్బీ నగర్ సెంటర్. ఇన్ని సెంటర్స్ ఉన్నాయి. జనరల్ గా ఆటమీ ఏం చేస్తుందంటే షాప్స్ లాంటివి ఏం పెట్టదు. సెంటర్ అంటే ఆ సెంటర్ లో ఎవరైనా వెళ్ళి కూర్చోవచ్చు, చూడొచ్చు, అక్కడ ప్రొడక్ట్స్ అన్ని ఉంటాయి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే
మనం ఏదైనా క్లయింట్ని తీసుకెళ్ళి కూర్చొని అక్కడ డిస్కస్ చేసుకొని ఐడి వేసుకోవడం, ఆర్డర్ పెట్టుకోవడం, ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా అక్కడ కూర్చొని చేసుకోవచ్చు. అట్లా సెంటర్ అంటాం. దానికి కూడా పర్మిషన్ ఇస్తుంది. ఆటో సేల్స్ మాస్టర్కి మాత్రమే ఈ సెంటర్ పర్మిషన్ ఉంది, టాప్ లీడర్స్కి. అట్లా ఎన్ని సెంటర్స్ ఉన్నాయంటే అన్ని ఉన్నాయి. అండ్ ఇంకా ఏమేమి ఉన్నాయి? అగైన్ యూజర్ గైడ్ చూసాము, రిసోర్సెస్ ఇక్కడ ఉంటాయి మొత్తం పీడిఎఫ్స్. దిస్ ఇస్ వాట్ దీస్ ఆర్ ఆల్ పీడిఎఫ్స్. ఓకే, ఇంకా సో అంతే. ఇక్కడ గ్లోబ్ లాగా ఉంది కదా, ఇక్కడ మనం రీజియన్స్ అంటే మనం ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ రీజియన్కి తగ్గట్టుగా మనం మార్చుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ మనం ఇది చేంజ్ చేస్తే ఇదిగో ఇంగ్లీషు, సింగపూర్, ఈ ఆప్షన్స్ అన్ని కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా చెక్ చేసుకొని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ చూస్తే కనుక చిన్న యారో మార్క్ ఉంది కదా, ఈ యారో మార్క్ ఏంటి? ఇక్కడ కూడా ఛానల్ ఆటమీ ఓపెన్ అవుతుంది. దిస్ ఇస్ హౌ యూ కెన్ ఎక్స్ప్లోర్ మోర్. ఇంకా కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు యాజ్ మచ్ యాజ్ యూ కెన్, బికాస్ వీ షల్ బి ద మాస్టర్ ఆఫ్ దిస్ వెబ్సైట్. ఎందుకంటే దీని ఓనర్స్ మనమే. దట్ ఈస్ హౌ వీ నీడ్ టు ఫీల్. ఇది మనది అని ఫీల్ అయినప్పుడు వచ్చేటువంటి కాన్ఫిడెన్స్ అండ్ హోప్, ఇంట్రెస్ట్ వేరే వాళ్ళది అనుకున్నప్పుడు రాదు కదా. దట్ ఈస్ వాట్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ వెబ్సైట్. ఇంకా దీనికి సంబంధించి ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అడగల? షాజియా, కృష్ణవేణి గారు, సునీత గారు. ఓకే, దిస్ ఇస్ ఫర్ టుడే. ఇంకా మార్నింగ్ సునీత గారు ఒక క్వశ్చన్ అడిగారు. ఏంటి? వాట్ ఈస్ దట్ క్వశ్చన్? మనం సో ఆటమీ ప్రొడక్ట్స్ కాస్ట్లీ, ఎంతమంది ఇది నమ్ముతారు? ఆటమీ ప్రొడక్ట్స్ కాస్ట్లీ అంటున్నారు. హౌ డు యూ ఆన్సర్ దిస్ క్వశ్చన్? హౌ డు యూ ఆన్సర్? ఆటమీ ప్రొడక్ట్స్ కాస్ట్లీ కదా, మేము వాడలేము. హౌ డు యూ హ్యాండిల్ దిస్ క్వశ్చన్? ఎంతమందికి ఉంది ఈ క్వశ్చన్? జూమ్ సెషన్స్ ఎటిక్వెట్ మర్చిపోతున్నారు. డైలీ పెట్టాలి అయితే. జాయిన్ అవ్వగానే జూమ్ లో ఎలా ఉండాలి, జూమ్ లో ఎలా బిహేవ్ చేయాలి అనేది. ఎంతమందికి ఉంది ఈ క్వశ్చన్? లెట్ us నాట్ వేస్ట్ ద టైం. ప్రాపర్ గా రెస్పాండ్ అవ్వండి, ఫాస్ట్ గా రియాక్ట్ అవ్వండి. ఈ క్వశ్చన్ లేదంటే నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. ఒక్కసారి క్వశ్చన్ రిపీట్ చేయక మేడం. ఆటమీ ప్రొడక్ట్స్ కాస్ట్లీ, ఈ క్వశ్చన్ ని ఎలా హ్యాండిల్ చేస్తారు? దిస్ ఇస్ వాట్ ద టాపిక్ ఈస్. ఓకే, ఈ క్వశ్చన్ ఎవరికి లేదైతే లెట్ మీ జంప్ ఇన్ టు నెక్స్ట్ హెల్త్ క్వశ్చన్. కావాలా, హెల్త్ కావాలా, అమౌంట్ కావాలా అనేది ఒక్క మాట అడగచ్చు అక్క, ఈజీగా అడగాలంటే. చెప్పండి హెల్త్ ముఖ్యమా, అమౌంట్ ముఖ్యమా అని అడుగుతాడంట సతీష్ అయితే. ఇంకా నో మిగతా వాళ్ళందరికి ఏం కాస్ట్లీ అనిపించట్లా, సో వాళ్ళకి ఎప్పుడు ఈ క్వశ్చన్ కూడా ఫేస్ చేయలా. సో ఈ క్వశ్చన్ అసలు ఫూలిష్ మేడం క్వశ్చన్. మీరు చెప్తారు ఆన్సర్ అని వెయిట్ చేస్తారు మేడం. కృష్ణవేణి గారు చెప్పండి మేడం, వింటాను నేను. నన్ను అడుగుతున్నారని చెప్తున్నారు ఆవిడ. అవునా? కృష్ణవేణి గారు అడుగుతున్నారా? కృష్ణవేణి గారిని అడుగుతున్నారు. కృష్ణవేణి గారు మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తున్నారు మరి వాళ్ళందరికీ? మేము చెప్పలేకపోతున్నాం కాబట్టి మీరు చెప్తే విందాం అనుకుంటున్నామండి. విందాం అనుకుంటున్నారా? ఓకే, కృష్ణవేణి గారు మీ కాల్లో చెప్పేస్తారు. వీళ్ళందరికీ ఈ క్వశ్చన్ అక్కర్లేదంట. అయితే మన ఇద్దరం కాల్లో మాట్లాడేసుకుందాం, అయిపోతుంది. అయితే ఓకే మేడం. మన ఇద్దరికే కాస్ట్లీ అనిపిస్తున్నాయి, వీళ్ళందరికీ అదేమీ లేదు. హ్యాపీ, వాళ్ళందరూ బిలైనియర్స్, రిచ్ పీపుల్. వాళ్ళ క్వశ్చన్స్ లేవు. వాళ్ళ దగ్గరకు వచ్చే కస్టమర్స్ కూడా రిచ్ అనుకుంటా. బిలీనియర్స్ కాదు మేడం, బెడ్ మీద పడుకున్న దాని నుంచి లేచి నడపడి ఇప్పుడు అది నాకు కాస్ట్ అనిపించదు కదా. అది
సో సునీత గారికి అక్కర్లే ఈ క్వశ్చన్ కి అయితే. సో కృష్ణవేణి గారు, నేను కాల్లో మాట్లాడేసుకుంటాం, ఇక్కడ మీ అందరి టైం ఎందుకు వేస్ట్ చేయడం, మేమిద్దరం కలిసి. పర్లేదులేండి, చెప్పండి మేడం. వద్దు మా షాజియా ఏదో పర్సనల్ హ్యాండ్ కంప్లీట్ రైజ్ అవ్వదు. చేసింది. షాజియా ఏదో హ్యాండ్ రైజ్ చేసింది. లైఫ్ డెత్ అని వచ్చినప్పుడు కంపల్సరిగా లైఫ్ కే ఇంపార్టెంట్ ఇస్తారు కదా మేడం. ఉమ్. ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చింది, అలాగే ఇప్పుడు హెల్త్ బాగా పాడైపోయింది అంటే ఆపరేషన్ చేయించుకుంటాకైనా డబ్బులు పెడతారా లేదు, అప్పు చేసి అయినా సరే పెట్టడానికి ట్రై చేస్తారు కదా మేడం. ఉమ్. అదే మనీని ఇలా పెడితే హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనేది మనం చెప్పడానికి ట్రై చేయాలి. ఇది నా ఒపీనియన్. వెరీ గుడ్. చెప్పడానికి ట్రై చేస్తావు. ఇంకా నేను ఆన్సర్ హరి. చెప్పనా మేడం? ఎస్ హరి, చెప్పు. హౌ డు యూ హ్యాండిల్ దిస్ క్వశ్చన్? యాక్చువల్గా ఈ ప్రోడక్ట్ లో కాస్ట్ అని అంటారు. ఇట్లా మనం చూసుకుంటే కస్టమర్ కి కొంచెం మనము జనరల్ అవేర్నెస్ ఇవ్వాలి. ఇప్పుడు సపోజ్ ఒమేగా 3 తీసుకోండి. ఒమేగా 3 జస్ట్ మిల్క్ టిస్టులు తీసుకోండి. మిల్క్ టిస్టులు మన దాంట్లో 3800. ఇంకా ఒమేగా చూసుకుంటే అదే మనకి రివైటల్ ఉంది. ప్రొడక్ట్స్లలో 4 టైప్స్ అని చెప్పారు మనకి. మన లోకల్, ప్రీమియము, సూపర్ ప్రీమియము, గోల్డ్ స్టాండర్డ్, ప్రెస్టీజియస్ ప్రొడక్ట్స్. మార్కెట్లో లేవి 52 కూడా మిల్క్ టిస్ట్ లాగానే వర్క్ చేస్తుంది, ఒమేగా లాగానే వర్క్ చేస్తుంది. తర్వాత రివైటల్. ఇంకపోతే ఒమేగా 3లో మనకి ఫిష్ ఆయిల్స్ మార్కెట్లో 300 ఉన్నాయి, 400 ఉన్నాయి, 500 ఉన్నాయి, 1000 రూపీస్ కూడా ఉన్నాయి. ఇవి జస్ట్ ఏంటంటే కొంచెం లిటిల్ బిట్లు ప్రోడక్ట్స్. ఇవి అంటే ఆ రోజుకి మాత్రమే పనిచేస్తాయి. దాంట్లో కూడా కొంచెం క్వాలిటీ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఇంకా పోతే గోల్డ్ స్టాండర్డ్ ప్రొడక్ట్స్, డైరెక్ట్ సెల్లింగ్లో ఉండే ప్రోడక్ట్స్ అన్నీ కొంచెం లిటిల్ బిట్లు కాస్ట్లీ ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ ఒక 1000 నుంచి 2000 మధ్యలో ఉంటాయి ఈ కాస్ట్ అంతా. ఇవి గోల్డ్ స్టాండర్డ్ ప్రొడక్ట్స్ అంటారు. ఇవి కూడా వర్క్ చేస్తాయి. ఎలా వర్క్ చేస్తాయంటే మన హ్యూమన్ బాడీకి, ఫర్ సపోజ్ మనకి ఒక 1000 రూపీ అప్పు ఉంది అనుకుందాం హెల్త్ లో, అంటే మైనస్ లో ఉందాం. మన 100 రూపీస్ ఇచ్చినా కానీ మన బాడీ రిక్వైర్ చేసుకుంటుంది. అలానే మన హెల్త్ లో కూడా మన ప్రొడక్ట్స్ బయట దొరుకుతాయి. 1000 రూపాయలకి 2000 కూడా దొరుకుతాయి. కానీ అవి ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకుంటాయి. లాస్ట్ ప్రెస్టీజియస్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఇవి ది ఎండ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. అంటే వాళ్ళలోనే దీనికి మించిన హై ఎండ్ క్వాలిటీ ఎవరు ఇవ్వలేరు. అదే ప్రోడక్ట్ వచ్చి ఈ ట్రేడ్ బిజినెస్ లో పెట్టారనుకోండి, ఇది మీరు ఆల్మోస్ట్ మన ఒమేగా 5000 చేంజ్ ఉంది కదా, 50,000 పెట్టినా కానీ కొనలేరు. ఎందుకంటే ఇక్కడ ప్రాసెస్ అనేది చైన్ సైకిల్ లాగా ప్రైజెస్ అనేది పెరుగుతూ పోతూ ఉంటుంది. ఈ ప్రైజ్ లో, ఈ క్వాలిటీలో ఎక్కడ హోల్ ఓవర్ వాళ్ళలోనే ఎవరు తక్కువ ఇయ్యలేరు. ఈ క్వాలిటీలో కూడా అందుకే మన లిగమెంట్స్ మన జాయింట్స్, లిగమెంట్స్ అన్నీ మంచిగా అవుతూ హెల్దీగా ఉండి చాలా తక్కువ రేట్ ఇది అసలు చెప్పుకోవాలంటే. మనకి హాస్పిటల్ ఇవన్నీ నథింగ్. ఏమంటారంటే ఇవి వచ్చిన తర్వాత ఎమర్జెన్సీలో అది ఖచ్చితంగా ఖర్చు పెట్టాల్సిందే. దానికన్నా ముందు అవేర్నెస్ లో ఉండి వాడుకోవడానికి ఇవి చాలా తక్కువ అని చెప్పి నా ఫీలింగ్ ఇది. ఎందుకంటే ఈ ప్రొడక్ట్స్ అన్నీ మనకి ఈ జనరల్ కంపారిజేషన్ నాలెడ్జ్ అనేది కొంచెం ఉండాలి. మనం డైరెక్ట్ గా కొంతమంది ఇవన్నీ చూడకుండా కూడా ఎటామిక్ వస్తున్నారు. అంటే అట్లా మనం పీపుల్ ఇన్వైట్ చేస్తున్నాము, వాళ్ళది చూడలేదు. ఆ అవేర్నెస్ కొంచెం లిటిల్ బిట్ ఉందనుకోండి, మనం ఈజీగా ఆ క్వశ్చన్ ని హ్యాండిల్ చేయొచ్చు. వాళ్ళ మైండ్ లో ఇది చాలా తక్కువ అని చెప్పి వాళ్ళకి ఆ ఫీలింగ్ తీసుకురావచ్చు. ఇక తీసుకురావచ్చు కదా, అది యాక్చువల్గా 100% నిజం అది. థ్యాంక్ యూ మేడం. ఏమర్థమైంది మీకు హరి చెప్పిన దాన్ని బట్టి? షాజియా, వాట్ డూ యూ అండర్స్టాండ్? అర్థమైంది ఏంటంటే బయట దొరికే దానికంటే కూడా ఆటోమే ప్రోడక్ట్స్ ఇంకా ప్యూర్ ఉంటాయి, అది వాడితే తొందరగా రికవర్ అవుతారు అనేది. ఇంకా జనాలకి ఏంటంటే ఈ మందులు కంటే కూడా ఇది బెనిఫిట్ అనేది వాళ్ళకి తెలిసేలా చెప్పాలి అని. నీకంటే ఆటమే నచ్చింది కాబట్టి ఏమి చెప్పిన, ఇప్పుడు మనకి ఇష్టమైన వాళ్ళు ఏం చెప్పినా చెడు చెప్పిన శ్రీప్రియ మేడం మీ అందరికి నచ్చింది. ఆవిడ గురించి ఎవరన్నా నెగిటివ్ మాట్లాడి వీళ్ళంతా మాట్లాడతారు, తీసుకుంటారు అసలు మీరు? మనందరికి ఆటమి నచ్చింది కాబట్టి అయ్యో పాప ఇంత ప్రొడక్ట్స్ ఇంత కాస్ట్లీ, ఏం కాస్ట్లీ ఏం కాదు అని మనకు అనిపిస్తుంది. వినే వాళ్ళకి అట్లేం అనిపిస్తుంది. హెమోహిమ్ ఉంది, 15,000 పెట్టి కొనుక్కోవాలంటే వాళ్ళకి కళ్ళలోంచి బ్లడ్ వస్తుంది. ఏమొస్తుంది?
దట్ ఈస్ మీకు ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది అర్థమవుతుంది. ఇక్కడ ఇంకా పీపుల్ని ఫేస్ చేయలేదు వీళ్ళెవరు. ఓకే, ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు యూ కెన్ హ్యాండిల్ దట్ క్వశ్చన్. అది నెక్స్ట్ లెవెల్ ట్రైనింగ్ అయితే. కృష్ణవేణి గారు ఒక్కళ్ళే అడిగారు పాపం. కృష్ణవేణి గారికి చెప్పాలని ఉంది కానీ మేడం గారు మేడం గారు నేను కూడా ఉమ్, అడుగుతున్నా మేడం. నాకు అన్ని కూడా రకాల చెప్పండి. చెప్పండి. అన్ని రకాల మందులు వాడేసి, హోమియోపతి వాడేసి, ఆయుర్వేదం వాడేసి, ఇంగ్లీష్ మెడిసిన్ వాడేసి, ఇంకా లాస్ట్కి ఏట్రా బాబు అని బాధ పడి 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 ఆటమికి వస్తే దాని విలువ తెలుస్తాయి. అది ఎలాగంటే ఇంకా లాస్ట్ ఇంకా దాని మించి లేవు. లేవు, అయిపోయినాయి, మొత్తం వాడేశారు బయట ఉన్నాయని. అదండి, అన్ని వాడి మనం ఇంత దారుణమైన బాధ అనుభవించి ఇందులోకి వచ్చాం కాబట్టి అట్లా విలువ తెలిసిందండి. ఇప్పుడు బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాడుకో బాగుంటది, ఇప్పటి నుంచి రిస్క్ ఇప్పటి నుంచి కూడా హెల్త్ పరంగా నువ్వు ఒక జాగ్రత్త తీసుకో అంటే ఇది అలా చెప్తుంది, ఇంగ్లీష్ మెడిసిన్ లేవా, బోర్డు హాస్పిటల్ లేవా, ఎక్కడికెక్కడికో వెళ్ళొచ్చు, బోర్డు హాస్పిటల్ ఉన్నాయి కదా అన్న అనుభవం కొంతమందికి ఉంటుంది. రకరకాలుగా ఉంటున్నారు. అంటే ఇది మనకి ఓకే, ఆ బాధ గుడ్. తెలిసింది. ఎస్. సో ఓకే, ముందుగా చెప్తున్నా, ఎంతవరకు అర్థం చేసుకున్నా అంతవరకు అర్థం చేసుకోండి. లేదంటే పీపుల్ని ఫేస్ చేసినప్పుడు ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే, నా ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు వై కాస్ట్లీ ఏంటి, హిమ ఎందుకు 15,000 ఉంది? ఒమేగానా బయట 400కి 300కి దొరుకుతుంది కదా, 5,000 4,400 అదేంటి అంత ఉంది? సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్. 400 పెట్టి దొరుకుతుంటే 4,400 పెట్టి ఎందుకు కొనుక్కుంటా నేను? డౌట్ వస్తుంది, డెఫినెట్లీ వస్తుంది, నాకైతే వస్తుంది ఫస్ట్. సో ఆస్క్ దెమ్. సచిన్ టెండూల్కర్ తెలుసా? తెలుసా? ఎవరికి తెలుసు ఇక్కడ? మీ అందరికి తెలుసా సచిన్ టెండూల్కర్ ఎవరు? క్రికెటర్. అతను తాగే వాటర్ బాటిల్ కాస్ట్ తెలుసా? 2,000 రూపాయలు ఉంటుంది. మనం కొనుక్కొని తాగే వాటర్ బాటిల్ కాస్ట్ ఎంత ఉంటుంది? 20 రూపాయలు. 20 రూపీస్. ఓకే, ఇప్పుడు అర్థమైంది. నౌ సచిన్ టెండూల్కర్ ఏమైనా పిచ్చోడా? 20 రూపాయలు పెట్టి కొనుక్కొని తాగేసే వాటర్ బాటిల్ కి 2,000 పెట్టి ఎందుకు కొనుక్కుంటున్నాడు? వై చెప్పు ఆల్కలైన్ వాటర్. అని చెప్పి ఒక క్వశ్చన్ వేసి వాళ్ళ వైపు చూడండి, కాసేపు వాళ్ళ వైపు చూడండి. అది ఇది ఏదేదో చెప్తారు, వినండి. ఫస్ట్ చూడండి ఈ క్వశ్చన్ వేసి, ఆ తర్వాత వాళ్ళు ఏమేం చెప్తారో వినండి. విన్న తర్వాత దట్ మీన్స్ వాట్ హీ knows and he understand the value of that 2,000 rupees bottle. ఆ 2,000 రూపాయల బాటిల్ యొక్క విలువ తనకి తెలుసు, అందుకని అది కొనుక్కున్నాడు. లేదంటే 20 రూపాయల బాటిల్ కొనుక్కొని తాగొచ్చు కదా, 2,000 ఎందుకు ఖర్చు పెడతాడు? ద ప్రొడక్ట్ వాల్యూ అండ్ అది తీసుకుంటే వచ్చే బెనిఫిట్స్. ఫిట్నెస్, స్పోర్ట్స్ పర్సన్ కాబట్టి డెఫినెట్లీ హీ నీడ్ టు మెయింటైన్ హిస్ బాడీ. ఆ బాడీ మెయింటైన్ అవ్వాలంటే బాడీకి ఎన్ని మినరల్స్ కావాలి, ఎన్ని వైటమిన్స్ కావాలి, అది ఏ విధంగా తను ఇవ్వగలుగుతాడు అనేది హీ హ్యాస్ హిజ్ ప్లాన్. తన అవసరం ఏంటి తనకు తెలిసినప్పుడు దే విల్ ట్రై టు ఇన్వెస్ట్. ఇప్పుడు కృష్ణవేణి గారైనా, సునీత గారైనా, ఇంకొకళ్ళైనా వాళ్ళంతంత ఎందుకు వాళ్ళ మీద వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకున్నారంటే దే నో ద వాల్యూ ఆఫ్ దెమ్సెల్స్. వాళ్ళు లేకపోతే కుటుంబం ఎలా ఉంటుంది, ఫ్యామిలీ ఏం లాస్ అవుతుంది, వాళ్ళ పిల్లలు ఏం లాస్ అవుతారో వాళ్ళకి తెలుసు. దట్ ఈస్ ద వాల్యూ వి గివ్. సో ఇవన్నీ కూడా వాల్యుబుల్ పీపుల్ కోసం తయారు చేసినవి. మన అవసరానికి తగ్గట్టుగా వీటిని వాడుకుంటాం. ఎవరి అవసరానికి తగ్గట్టు? మన అవసరానికి. మనం అవసరమా లేదా ఒకటి, మనకు అవసరం లేదా ఒకటి. 2 రకాల అవసరాలు. మనకి ఇవి అవసరమా లేదా ఒకటి, అసలు మనం అవసరం లేదా, మనం కూడా అవసరమా లేదా, భూమికి భారమా? దిస్ ఈజ్ వాట్ ఓకే, దిస్ ఈజ్ వాట్. అంటే సింపుల్ గా, అంటే అక్కడ ఎదురుగా ఉన్న పర్సన్ ఎవరు, వాళ్ళ ఏజ్ గ్రూప్ ఏంటి, వాళ్ళ అండర్స్టాండింగ్ లెవెల్ ఏంటి. ఇక్కడ మనం అంటే మన అండర్స్టాండింగ్ లెవెల్లో మనం డిస్కస్ చేస్తున్నాం.
బట్ మన ఎదురుగా ఉన్న పర్సన్ యొక్క అండర్స్టాండింగ్ లెవెల్ ఏంటి అన్న దాని తగ్గట్టుగా ఈ క్వశ్చన్స్ ని హ్యాండిల్ చేయడం ఉంటుంది. ఓకే, ఇవన్నీ వాల్యుబుల్ పీపుల్ కోసం తయారు చేశారు. సో ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ యువర్ వాల్యూ, మీ వాల్యూ మీకు తెలిస్తే కనుక ఇవి వాడుకోవచ్చు. లేదంటే మీకు ఎప్పుడు అవసరమైతే అప్పుడే వాడుకోవచ్చు. దట్ మీన్స్ వాట్, మొత్తం పోయాక కాలు మొత్తం పుచ్చిపోయి ఇంక తీసేయాలన్నప్పుడు కూడా వాడుకోవచ్చు అని అర్థం. ఇప్పుడు కూడా వాడుకోవచ్చు, లేదంటే మీకు అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. కాలు మొత్తం తీసేయాల్సిన పరిస్థితిలో కూడా వాడుకోవచ్చు, అదేం లేదు, అప్పుడు కూడా వాడచ్చు. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే ఆర్ బిజీ విత్ నథింగ్ అన్నమాట. వాళ్ళు దేనిలో బిజీ? ఏమీ చేయకపోవడంలో, ఏమీ సాధించలేకపోవడంలో బిజీ. ఏం ఉండదు బిజీ అక్కడ, పనికి మాలిన బిజీ. అఫ్ కోర్స్ ఫ్యూ పీపుల్ ఆర్ దేర్ డూయింగ్ దేర్ బెస్ట్. సతీష్ నన్ను కోపంగా చూస్తున్నాడు, ఏంటి అక్క నేను సతీష్ ని ఇట్లా అంటే బాధ్యతగా వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తించే వాళ్ళ గురించి మాట్లాడట్లా నేను. దట్ ఈస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ బిజీ విత్ నథింగ్. గుడ్. ఒక చిన్న కన్క్లూజన్ మేడం. ఎస్, ఇప్పుడు టాపిక్ వచ్చింది కదా, సచిన్ టెండూల్కర్ తాగే వాటర్ బాటిల్ నిజంగానే 2000 రూపీస్ అంతకన్నా ఎక్కువనే ఉంటుంది. కాకపోతే అందులో ఉండే వాటర్ pH లెవెల్స్ ఎంత ఉన్నాయి, అందులో ఉండే మినరల్స్ ఎంత ఉన్నాయి, వాటితో కంపేర్ చేసుకుంటే మన స్పిర్లినా జస్ట్ 10 రూపీస్కి పర్ టాబ్లెట్. దాంట్లో కన్నా ఇందులో చాలా ఎక్కువ ఉంటాయి. ఆ స్టేజ్ లో ఉన్నారు కాబట్టి అవి కొనగలుగుతున్నారు. దానికన్నా ఎక్కువ విలువైంది మనం ఒక్క స్పిర్లినాలో ఇవ్వగలుగుతున్నాం. ఇది మనకు అర్థమైతే చాలు, మన వాళ్ళకి కస్టమర్స్ కి మనము ఫస్ట్ మనకు అర్థమైంది అనుకోండి, ఈ స్పిర్లినా ఉండే వాటర్ pH ఎంత, వాళ్ళు తీసుకునే దాంట్లో వాటర్ pH ఎంత, మనం తీసుకునే దాంట్లో మినరల్స్ ఎంత, వాళ్ళు తీసుకునే దాంట్లో మినరల్స్ ఎంత. 10 రూపీస్కి ఇంత వాల్యుబుల్ వస్తుంది. వాళ్ళు 2000 రూపీస్ పెట్టినా కానీ దీనికన్నా తక్కువనే వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు మనీ ఉన్నాయి కాబట్టి కొనుక్కుంటున్నారు. చూసారా, మన ఇలా దగ్గర కూడా లేవు చెప్పచ్చు. కాబట్టి ఈటి వాటికన్నా ఎక్కువ, సో చాలా అంత ఎక్కువ. పెట్టి కొనాల్సిన అది ఆ అవసరం లేదు. డిఫరెన్స్ తెలియాలి. ఎస్, నైస్ నైస్, గుడ్ పాయింట్. Thank you. సో ఇలా కూడా యూ కెన్ కంక్లూడ్ దిస్ అక్కడ డిస్కషన్ని. అక్కడ అంత పెట్టి మనం కొనలేం కాబట్టే నేను ఇది కొనుక్కోమంటున్నాను, ఇది వాడుకోమంటున్నాను. దట్ ఈస్ సో. ఓకే, గుడ్ గుడ్ డిస్కషన్స్ కదా. నెక్స్ట్ ఇంకేమేమి ఉన్నాయి పాయింట్స్ కవర్ చేయాల్సిన? ఆర్డర్ పెట్టడం ఒకటి, అండ్ ఇంకా సునీత గారు 60 టాపిక్స్ పోస్ట్ ఒకసారి నాకు పెట్టండి, గ్రూప్ లో పెట్టండి, మెయిన్ గ్రూప్ లో. ఆర్డర్ పెట్టడం ఒకటి నేర్చుకుందాం. ఇవాళ ఆల్రెడీ వెబ్సైట్ గురించి చూసాం కాబట్టి రేపు చక్కగా యు కమ్ విత్ ఆర్డర్స్. చక్కగా అందరూ మనకి ఆర్డర్స్ పెట్టుకోవడానికి 5 ఆప్షన్స్ ఉంటాయి. ఫోన్పే ఒకటి, పేటిఎం ఒకటి, అండ్ క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేయొచ్చు, నెట్ బ్యాంకింగ్ చేయొచ్చు. చిన్న ప్రొడక్ట్ ఏదో ఒకటి ఆర్డర్ పెట్టుకోవడానికి రండి. యూ ప్రాక్టీస్. చెప్పే కదా, ఏదోటి మనం వినేసి వెళ్ళిపోవడానికి కాదు, ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. అది కూడా నేను రేపు చూపిస్తాను రేపటి సెషన్లో. పెట్టారమ్మా నాకు సునీత గారు? ఎస్. స్క్రీన్ ఇంకా మనం ఏమేం టాపిక్స్ కవర్ చేయాలి అనేది ఐ విల్ షో యూ నౌ. ఏమేం టాపిక్స్ ఉన్నాయి? రేపు ఏమేం టాపిక్స్ డిస్కస్ చేద్దాము? పీవీ అంటే ఏంటి, డేట్ అంటే ఏంటి, వారం వారం కమిషన్స్ మ్యాచ్ చేసుకోవడం ఎలా, బోనస్ అంటే ఏంటి, ఎలా వస్తుంది, అండ్ 1 minute కాల్స్, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఓకే, ఇవన్నీ కూడా కవర్ చేద్దాం. అయితే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి, ఎంఎల్ఎం అంటే ఏంటి నిన్న మాట్లాడేసుకున్నాం కదా మనము. నౌ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉంది. 45th, ఇదిగో ఇక్కడ 45 అని ఉంది కదా. నౌ లేటర్ నెవర్. ఎవరికి తెలిసింది ఈ నౌ లేటర్ నెవర్? నేను ఎప్పుడు చెప్తుంటా. ఎంతమందికి తెలిసింది నౌ లేటర్ నెవర్? నాకు తెలుసు మేడం.
ఎస్, చెప్పు. వాట్ ఈస్ దిస్ నౌ లేటర్ నెవర్? యా. నౌ లెటర్ నెవర్ అనగానే నౌ అంటే మనం చెప్పగానే, ఇప్పుడు సౌమ్య చెప్పింది, సౌమ్య ఏది చేసినా గానీ కరెక్ట్ గా చేస్తుంది, ఇప్పటికిప్పుడు మనతో స్టార్ట్ అయ్యేవాళ్ళు నౌ పీపుల్. లేటర్ పీపుల్, సౌమ్య చెప్పింది కదా, ఓకే సౌమ్య సక్సెస్ అయితే చూద్దాం. సౌమ్య చెప్పింది కదా, సౌమ్య అందులో ఏమైనా ఒక పాజిటివ్ థింగ్ అంటే ఒక ఇన్కమ్ తీసుకుంటే అప్పుడు ఆలోచిద్దాం, తర్వాత చూద్దాం. అంటే నా మీద నెగిటివ్ ఉండదు, పాజిటివ్ ఉండదు వాళ్ళకి. నా సక్సెస్ తో వాళ్ళకి కనెక్టివిటీ, సక్సెస్ అయితే అప్పుడు చూద్దాంలే అని ఆలోచిద్దాం అనుకో. వీళ్ళు డేంజరస్ ఏం కాదు. లేటర్ పీపుల్, నౌ పీపుల్, లేటర్ పీపుల్. అండ్ లాస్ట్ నెవర్ పీపుల్. ఇంకా అసలు వాళ్ళు సౌమ్య చెప్పింది కాబట్టి నేను చేయను, సౌమ్య చెప్పింది కాబట్టి నేను వెళ్ళను, సౌమ్య చెప్పింది కాబట్టి నేను విన్ను. వాళ్ళు నెవర్ పీపుల్. వీళ్ళు ఎప్పుడు వస్తారు? నౌ పీపుల్ అండ్ తర్వాత లెటర్ పీపుల్, వీళ్ళందరూ వచ్చేసిన తర్వాత అప్పుడు ఏదో బాగుంది, అందరు చేస్తున్నారు, సౌమ్య చెప్పినప్పుడే వీరుంటే బాగుండేది అని అనుకుని వాళ్ళు లాస్ట్ లో వస్తారు అనమాట. నౌ పీపుల్, లెటర్ పీపుల్, నెవర్ పీపుల్. ఎవరు వేస్ట్ ఏం కాదు, వాళ్ళ థింకింగ్ ని బట్టి అంతే. ఆ వర్డ్ కి అయితే మాత్రం ఇదే మేడం, దీన్ని డెప్త్ గా చెప్తే చాలా ఉంటుంది సబ్జెక్ట్. ఎస్, థ్యాంక్ యూ. బిజినెస్ స్టార్ట్ చేశాక మనకి మూడు రకాల మనుషులు అనిపిస్తారు. ఆ ముగ్గురు ఎవరంటే నౌ, లేటర్, నెవర్. అందరూ ఉపయోగపడే వాళ్ళే. నౌ పీపుల్ అంటే ఏంటి? మన బిజినెస్ ఇవాళే కావాలా, రేపు కూడా కావాలా? ఇవాళ కావాలి, రేపు కావాలి. చెప్పగానే ఇప్పుడు షాజియా ఉంది, నేను ఆ రోజు చెప్పాను, వెంటనే అప్పటికప్పుడు అక్కడ కూర్చొని ఐడియా వేసేసుకుంది. జస్ట్ ఒక హాఫ్ అన్ అవరే. ఆ అమ్మాయికి నేను ఎక్కువ చెప్పలే, అసలు చెప్పాను, కరెక్ట్ గా నన్ను మీట్ అయిన నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ లో ఐడి పడిపోయింది, తనే వేసుకుంది. షీ ఈజ్ నౌ పర్సన్. వాట్ ఎవర్ ఐ సే షీ డూ. పొద్దున వాయిస్ నోట్ పెట్టమన్నా, మేడం మీకు పెట్టేసాను ఒకసారి చూడండి, అది ఓకే అంటే గ్రూప్ లో పెడతా. యా ఓకే అమ్మా పెట్టేసింది. షీ ఈజ్ నౌ పర్సన్. అమ్మ జూమ్ జాయిన్ అవ్వమ్మా, ఎస్ మేడం. అమ్మ వాయిస్ నోట్ పెట్టమ్మా, ఎస్ మేడం. అమ్మ ఐడి వేసుకోమ్మా, ఎస్ మేడం. అమ్మ ప్రొడక్ట్స్ వాడమ్మా, ఎస్ మేడం. నౌ పీపుల్. లేటర్ పీపుల్ ఎవరు? ఓకే వేస్తారు. ఇదిగో ఇప్పుడు ఈ వెంకటేష్ ఉన్నాడు, రోజు చూస్తున్నాం మనం. వెంకటేష్ వచ్చాడు, విన్నాడు, ఐడి వేసుకున్నాడు. దివ్య సక్సెస్ అవ్వడం చూసి, సౌమ్య సక్సెస్ అవ్వడం, వీళ్ళ సక్సెస్ ని చూసి ఓకే ఇందులో సక్సెస్ కూడా అవ్వచ్చు అనుకుంటా అని చెప్పొచ్చు లేటర్ పీపుల్. మనం చెప్పాక మన సక్సెస్ చూసి వస్తారు వాళ్ళు లేటర్. మేబీ 1 year పట్టచ్చు, 2 ఏళ్ళు పట్టచ్చు, 5 ఏళ్ళు పట్టచ్చు. మనం ఇంపీరియల్ మాస్టర్ అయ్యాక వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ ఎవరు అనుకుంటున్నారు? మన సక్సెస్ ని కోరుకునే వాళ్ళు. అర్థమైందా? సక్సెస్ ఎవరి కోసం అవ్వాలి ఇప్పుడు? మన కోసం కాదు, మనం సక్సెస్ అయితే చూడాలని బోల్డ్ మంది వెయిట్ చేస్తున్నారు. వాళ్ళందరి కోసం ఇప్పుడు మనం సక్సెస్ అవ్వాలా? ఎంతమంది ఉన్నారు మీ సక్సెస్ చూడటానికి? ఎవరు లేరు అనుకుంటున్నారేమో. అర్జెంట్ గా సక్సెస్ అయి చూపించాలా? మీరు సక్సెస్ అయితే నేను వస్తా. దిస్ ఈజ్ వాట్ లేటర్ పీపుల్. అర్థమైందా? ఎవరి కోసం సక్సెస్ అవ్వాలి? లేటర్ పీపుల్ కోసం సక్సెస్ అవ్వాలి. అండ్ ఇంకా నెవర్ పీపుల్. వీళ్ళు మీరు ఏమైనా చెప్పు, ఎప్పుడైనా చెప్పు, ఎలా అయినా చెప్పు, ఎవరితో అన్నా చెప్పించు, ఏమైనా చెయ్యి, వాళ్ళు రారు. వాళ్ళు రారంటే రారు, అంతే. వీళ్ళు ఎంతమంది ఉంటారో తెలుసా? 30% ఆఫ్ పీపుల్ ఉంటారు. మీరు 100 మందికి చెప్తే అందులో 30 మంది ఆల్రెడీ రారు. వాళ్ళు ఎప్పటికీ రారు. ఈ రోజు రారు, రేపు రారు, అసలు వాళ్ళు పోయే వరకు రారు, మనం పోయే వరకు కూడా రారు. మనం సక్సెస్ అయినా రారు, ఏమి చేసినా రారు. అదేంటి మరి వీళ్ళు ఎట్లా ఉపయోగపడతారంటే వీళ్ళు కూడా ఉపయోగపడతారు. దీనికి సార్ సరదాగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు వాళ్ళ బావమరిది గురించి. వాళ్ళ బావమరిదికి ఎన్నిసార్లు చెప్పినా రాడంట. ఎందుకంటే ఇదేదో ఆటమీ అంటే చాలా గొప్ప బిజినెస్, మా బావ గొప్ప, మా బావ మాత్రమే ఆటమీ చేయగలరు, నేను చేయలేను. దిస్ ఈజ్ వాట్ హీ ఫీల్ అబౌట్ ఆటమీ. ఎన్నిసార్లు చెప్పినా బావ ఏదో బావ నువ్వంటే చేస్తావు కానీ నేనేం చేస్తా బావ చెప్తుంటా.
అందుకని సార్ ఎప్పుడు ఏ కొత్త ప్రోడక్ట్ వచ్చినా అతను పిలిచి కూర్చోబెట్టి, ఇదిగో ఈ ప్రోడక్ట్ వచ్చింది, దీని గురించి చెప్తా విను, నువ్వు ఎట్టకు జాయిన్ అవ్వవు, కొనవు, పెట్టవులే కానీ కూర్చొని విన్నన్నా విను అని చెప్పి కూర్చోబెట్టి ప్రాక్టీస్, మీకు ప్రాక్టీస్ పనికొస్తారు. బిజినెస్ ప్లాన్ చెప్పాలనుకో, ఆ నెవర్ పీపుల్ ఉంటారు, వాళ్ళని పిలవండి, కూర్చోబెట్టండి, చక్కగా చెప్పండి. వాళ్ళకి అందులో ఓన్లీ నెగిటివే కనిపిస్తాయి, అడగనివ్వండి, మీకు ప్రాక్టీస్ పనికొస్తారు వీళ్ళందరూ. చక్కగా ఎంజాయ్ చేయండి. వీళ్ళు నెవర్ పీపుల్. ముందు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాం కదా, మనం కూడా డిప్రెస్ అవ్వం వాళ్ళు రాకపోతే. ఓకే, ఎంజాయ్ చేయండి. వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతుంటారు, అడగనివ్వండి. వాటిని మీరు ఎలా చెప్తున్నారు అంటే, రేపు ఒక రైట్ పర్సన్ దగ్గర మనం ఆ క్వశ్చన్ హ్యాండిల్ చేయాలంటే మనకు ప్రాక్టీస్ కావాలి కదా, దానికోసం పనికి వస్తారు ఈ నెవర్ పీపుల్. నౌ పీపుల్, లేటర్ పీపుల్, నెవర్ పీపుల్. సో ఎవరన్నా రాలేదని ఊరికే డిప్రెస్ అయిపోకుండా, ఓకే వీళ్ళు నా సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారని చెప్పి హ్యాపీగా ఫీల్ అవ్వండి. అండ్ అట్లాంటి వాళ్ళని ఏం చేస్తాను తెలుసా నేనైతే, అట్లాంటి వాళ్ళని గ్రూప్లో యాడ్ చేస్తా. ఫస్ట్ నాకు ఎవరన్నా నో చెప్పారంటే వాళ్ళకు కూడా చెప్తా, మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తున్నాను, ఓకే ఎవరితో నో చెప్పించుకోవాల్సి వచ్చింది అనుకో, యూ డోంట్ అలౌ దెమ్ టు సే నో. సునీత గారికి చెప్పాను, ప్లాన్ చెప్పాను, మొత్తం విన్న మా ఆయన్ని అడిగి చెప్తాను, మా అమ్మాయిన నాకు అర్థమైంది. ఇంకా అసలు వాళ్ళ ఫేస్లోనే మనకు అర్థమైపోయింది వాళ్ళు జాయిన్ అవుతున్నారా, ఏదన్నా రీజన్ చెప్తున్నా మనకు అర్థమైంది కదా. యూ డోంట్ లెట్ దెమ్ అవుట్. అది వాళ్ళ నోట్లోంచి బయటకు వచ్చే లోపలే, ఎస్ విష్ ఆల్ ద బెస్ట్ సునీత గారు, జస్ట్ లెట్ us ఫాలో దిస్ అని చెప్పేసి ఒకసారి నేను మిమ్మల్ని మళ్ళీ నెక్స్ట్ మంత్ కలుస్తాను. ఈ లోపల నేను మిమ్మల్ని మా గ్రూప్ ఒకటి ఉంది యాడ్ చేస్తున్నా విత్ యువర్ పర్మిషన్. పర్మిషన్ కూడా నేనే తీసేసుకున్నాను, అర్థమైందా. ఇంకా మా పొలైట్నెస్ కి పాపం వాళ్ళు ఏం అనలేరు ఇంకా. ఓకే అండి, ఓకే మేడం. సునీత గారికి అయితే అసలు ఇంకా మొహమాటమే, ఓకే మేడం అంటారు ఇంకా. దట్ ఈస్ అట్లా వాళ్ళని గ్రూప్ లో యాడ్ చేసేస్తా. అట్లా నా గ్రూప్ లో నా సక్సెస్ చూసి, నా ఫొటోస్ చూసి, అక్కడ ఇక్కడ ఢిల్లీ అటు ఇటు తిరిగి సెమినార్స్ అవన్నీ అటెండ్ అయ్యి చూసి వాళ్ళు ఏదో చేస్తుంది అంటే, నేను ఫస్ట్ నా స్టార్టింగ్ లో నా జర్నీ, ఆ తర్వాత నేను ప్రోగ్రెస్ అవడం, ఇదిగో మీరందరూ వాయిస్ నోట్ పెట్టడం, శ్రీప్రియ మేడం కంగ్రాచులేషన్స్ మేడం అవి ఇవి అని నా జూమ్ పోస్టర్స్, ఇక నా సక్సెస్ జర్నీ అంతా చూసి చూసి లాస్ట్కి వాళ్ళు దే స్టార్ట్ యాక్సెప్టింగ్ మీ. నెక్స్ట్ టైం వాళ్ళు నన్ను చూసే విధానమే మారిపోతుంది. ఇది మీరు కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. మీకు ఎవరన్నా నో చెప్పారంటే ముందు చెప్పనివ్వకండి, ఫస్ట్ థింగ్. వాళ్ళని గ్రూప్లో యాడ్ చేసేయండి, సెకండ్ థింగ్. ఓకే, దట్ ఈస్ హౌ. నౌ పీపుల్, లేటర్ పీపుల్, నెవర్ పీపుల్, ఇది వచ్చేసింది. ఇంకా ఇంకొక టాపిక్, మోస్ట్ మిస్అండర్స్టూడ్ బిజినెస్ ఆన్ ద ప్లానెట్. ఇదిగో 44 ఉంది కదా ఇక్కడ. మోస్ట్ మిస్అండర్స్టూడ్ బిజినెస్ ఆన్ ద ప్లానెట్. వాట్ ఈస్ దిస్? బిజినెస్ అంటే ఏంటి? బిజినెస్ అంటే ఏంటి? షాప్ దగ్గర, ఇదిగో సతీష్ లాగా చక్కగా ఒక షాప్ పెట్టుకోవాలి, స్టాక్ పెట్టుకోవాలి, పొద్దున్న లేవగానే షాప్ ఓపెన్ చేసుకోవాలి, అర్ధరాత్రి 10 దాకా, 11 దాకా, 12 దాకా షాప్ అమ్ముకోవాలి. ఎవరన్నా ఫోన్లు చేసినా గానీ అక్క ఉంటానని పెట్టేయాలి. ఇది కదా బిజినెస్ అంటే. ఇదేంది సరదాగా కారుల్లో తిరుగుతాము, ఢిల్లీ సెమినార్లకు వెళ్తాం, ఏందో అక్కడిక్కడ తిరుగుతాము, జూమ్ మీటింగ్ అన్న, ఇదేం బిజినెస్ అసలు? మేడం అక్షరం పొల్లుపోకుండా భలే చెప్పారు మేడం, సతీష్ చెప్పారని. ఎవరికన్నా అది బిజినెస్ అనిపించితే, ఇప్పుడు డాక్టర్ సార్ని తీసుకోండి, ఎవరో కాదు, డాక్టర్ సార్ని తీసుకోండి. ఆయన అసలు లేచింది నుంచి ఏమేం చేస్తుంటారు చెప్పండి. మార్నింగ్ లేస్తారు, చక్కగా నాకు కాల్స్ ఉంటే మాట్లాడుకుంటారు, ఎక్కడికన్నా వెళ్ళాలంటే కార్ వేసుకొని వెళ్ళిపోతారు. ఇదిగో భీమవరం వెళ్తారు, ఒక్కొక్కసారి భీమవరం వెళ్తారు, ఒక్కొక్కసారి అది నొన్ను వస్తారు, ఒకసారి కాకినాడ వెళ్తారు, ఒకసారి తెనాలి వెళ్తారు, ఒకసారి విజయవాడ, హైదరాబాద్ తిరుగుతూ ఉంటారు. ఏదో అక్కడ అందరినీ కలుస్తుంటారు, ఏదో ఫోటోలు పెడుతుంటారు, ఏదైనా కాల్స్ ఉంటే మాట్లాడుతుంటారు. ఇదేం బిజినెస్ అసలు అర్థం కాదు. కావాలంటే మోస్ట్ ట్రిప్ కూడా వెళ్తారు మేడం. అసలు ఎక్కడైనా ట్రిప్ కూడా డాక్టర్ గారు వెళ్తారు ఇళ్ళకి కావాలంటే. వస్తారా? డాక్టర్ అంటే ఎక్కడ ఉండాలి? హాస్పిటల్లో ఉండాలా?
వీళ్ళకి వచ్చేది ఏంది? ఆ, అర్థం కాదు పీపుల్ కి. ఎందుకు అర్థమైంది? పీపుల్ కి బిజినెస్ అంటే అదిగో సతీష్ చేసేదే బిజినెస్. ఇదే బిజినెస్ అంటే మనం చేసేది బిజినెస్ కాదు. పీపుల్ డెఫినెట్లీ అర్థం చేసుకోరు. మొన్న ఇక్కడ భీమవరంలో హోమ్ మీటింగ్ కూడా పెట్టాం. హోమ్ మీటింగ్ ఇదేంటి అసలు? హోమ్ మీటింగ్ ఏంటి? ఎవరిలో వాళ్ళు ఉండాలి. ఇదేంటి అందరు కలిసి ఒక ఇంటికి వచ్చి అక్కడ ఏదో మీటింగ్? ఏం మీటింగు? ఎందుకు మీటింగ్ అసలు? అర్థం కాదు. అంటే మనకి పెళ్ళిళ్ళకి వెళ్ళటం తెలుసు, పేరెంటాలకు వెళ్ళటం తెలుసు, ఏదన్నా బర్త్డే ఫంక్షన్స్ పార్టీస్ ఇవి తెలుసు. ఇదేంటి అంటే వీ డోంట్ హ్యావ్ ఎ పర్పస్ టు మీట్. మనందరం కలిసి ఇట్లాంటి వాటికి కలవడం అనేది ఒక అలవాటు తెలుసు కానీ, బట్ ఒక మంచి విషయాన్ని మాట్లాడుకోవడానికి మనం ఇట్లా గ్యాదర్ అవ్వడం అనేది తెలియదు. దట్ ఈస్ వై దిస్ ఈస్ మోస్ట్ మిస్అండర్స్టూడ్ బిజినెస్. అండ్ ఇంకా ఎందుకు మిస్అండర్స్టాండ్ చేసుకుంటూ ఉంటారు? ఇన్నాళ్ళ నుంచి మైండ్ సెట్ లో ట్రెడిషనల్ బిజినెస్ ఇలాగే ఉంటది, బిజినెస్ అంటేనే ఒక ఐడియా ఉంటది అందరికి. అది ఇది చాలా తక్కువ మందికి ఉంటది. బిజినెస్ అంటే మన బ్రెయిన్ లో ఆల్రెడీ ఒక డేటా ఉంది, అది ఇది కాదు కదా అని చెప్పేసి పీపుల్ మిస్అండర్స్టాండ్. అండ్ ఇంకొకటి ఎందుకు మిస్అండర్స్టాండ్ చేసుకుంటారంటే, పీపుల్ ఎట్లా అంటే మనకు తెలియని విషయం ఏదన్నా ఉందనుకోండి, వెంటనే మన మైండ్ ఏం చేస్తుంది అంటే దాన్ని నెగిటివ్ లోకి వేసేస్తుంది. ఇది నీది కాదు, ఇది ఇట్లా అవ్వదు, ఇది చేయలేవు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక లాంగ్ జంప్ ఒకటి, ఒక 100 మీటర్స్ జంప్ ఒకటి చేయాలి. నా బ్రెయిన్ వెంటనే ఏమంటుందో తెలుసా? నువ్వు చేయలేవు, అది అసలు ఎవరు చేయలేరు, నువ్వు కాదు అసలు అసలు ఎవరు చేయలేరు అది. ఆ తర్వాత ఎవరన్నా వచ్చి 100 మీటర్స్ లాంగ్ జంప్ చేస్తే, వీడు చేసాడు భలే ఉంది, నేను కూడా చేస్తా, అయితే నేను కూడా చేయగలుగుతా, అరే వాడే చేస్తే నేను ఎందుకు చేయలేను. దిస్ ఈజ్ హౌ వి థింక్. సో మనం చేయలేని విషయాన్ని మన బ్రెయిన్ నమ్మదు కాబట్టి దాన్ని ఎవరు చేయలేరని నమ్ముతుంది. సో మోస్ట్ మిస్అండర్స్టూడ్ అంటే ఇది మనకు అర్థం కాదు కాబట్టి, ఇదేదో మనం చేయలేనిది, మనం సక్సెస్ అవ్వలేనిది. దిస్ ఈజ్ వాట్ వీ థింక్. అండ్ ఇంకా ఎందుకు మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు? జగదీష్ భాయ్ ఏదో చెయ్యేస్తారు మేడం, మోస్ట్ బిజినెస్ పర్సన్. నేను చెప్తానని ఇందాక. ఇంకా ఎందుకు మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు చెప్పండి. మామూలుగా మనకి బిజినెస్ అంటే ఒక ప్రోడక్ట్, ఒక వస్తువు తెచ్చుకోవాలి, దాన్ని డిపి ప్రైస్ తెచ్చుకుంటాం, ఒక ప్రైస్ కి మనం అమ్ముకుంటాం, మధ్యలో వచ్చేదాన్ని ప్రాఫిట్, అదే బిజినెస్. అసలు లక్షలు లక్షలు పెట్టుబడి పెట్టకుండా అదేం బిజినెస్ మేడం? డబ్బులు పెట్టాలి, అక్కడ టైం పెట్టాలి, అప్పుడే బిజినెస్. బట్ ఇక్కడ ఏమి పెట్టకుండా డబ్బులు ఎలా వస్తాయి? ఇది అర్థం కాదు మళ్ళా. సో అసలు లాజిక్ లేదు మనం చేసే బిజినెస్ లో, అర్థం కాదు. అదంతే. పీపుల్కి అర్థమయ్యేలాగా చెప్పడమే సక్సెస్. సక్సెస్ అంటే ఏంటి అంటారే, ఇదే. పీపుల్కి అర్థం కాని ఒక విషయాన్ని వాళ్ళకి అర్థమయ్యే లెవెల్లో మనం చెప్పగలగడమే సక్సెస్. ఇప్పుడు ఇక్కడున్న ఎంతమందిలో ఎవరికన్నా నేను ఏ రోజన్నా ఒక ప్రోడక్ట్ అమ్మానా మీకు? నా బిజినెస్ ఎలా అవుతుంది? అదేంది అసలు? నాకు ఎలా అవుతుంది బిజినెస్ అసలు? వై? హౌ? దట్ ఈస్ వాట్ దిస్ బిజినెస్ ఇస్. వాళ్ళెవరో కొనుక్కుంటే మనకు డబ్బులు రావడం ఏంటి? అసలు ఎక్కడన్నా ఉందా ఇది విచిత్రం? సో ఈ లాజిక్స్ అన్ని పీపుల్ దగ్గర తెలీదు. ఇదంతా కూడా లేటెస్ట్, అడ్వాన్స్డ్. ఇప్పుడు అదేంటి, ఏం సినిమా అది? టైం మెషిన్ లో వెనక్కి వెళ్తా చూడు, బాలకృష్ణ మూవీ ఆదిత్య దానిలో అప్పటి కాలంలో, ఆ కృష్ణదేవరాయల కాలంలో వాళ్ళకి ఇదిగో మేమందరం అమెరికా నుంచి, యుఎస్ నుంచి, పలానా తెనాలి నుంచి, హైదరాబాద్ నుంచి మేమందరం కలిసి ఒకే చోట స్క్రీన్ లో కూర్చొని మాట్లాడుకుంటాం అంటే వీడికి పిచ్చి పట్టిందిరా అంటారు. అవునా? అంటే అది తెలియదు వాళ్ళకి టెక్నాలజీ ఉంది, వస్తుంది అనేది. అలా ఉంటది ఇప్పుడు మనం చెప్తే. అంటే ఇదంతా కూడా ఫ్యూచర్ లో రాబోయే బిజినెస్ ని మనం ఇప్పుడు చేస్తున్నాం. దిస్ ఈజ్ నాట్ స్టిల్ యాక్సెప్టబుల్, దిస్ ఈజ్ నాట్ స్టిల్ అండర్స్టూడ్. ఇంకా ఇండియాలో దీని గురించి అవగాహన లేదు. డెఫినెట్లీ పీపుల్ మిస్అండర్స్టాండే చేసుకుంటారు. అందుకోసమే మనం స్కిల్స్ డెవలప్ చేసుకొని, కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకొని మనం పీపుల్కి అర్థమయ్యేటట్టుగా చెప్పాలి.
డెఫినెట్లీ మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. ఉమ్. ఏదో జూమ్ లో కూర్చొని ట్రైనింగ్ చేసేస్తే ప్రియా మేడం డబ్బులు రావడం ఏంటి, అదేంటి? కదా, దట్ ఈస్ హౌ. ఇంకా ఇంకా ఎందుకు ఎందుకు మిస్అండర్స్టాండ్ మళ్ళీ చేసుకుంటారు? ఇంకో క్వశ్చన్ వచ్చింది మేడం నాకు. ఇంకో ఉమ్. క్వశ్చన్ వచ్చింది ఇది ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు. ఏబిసిడీలు చదువుకున్న వాళ్ళు కూడా హెల్త్ గురించి, హెల్త్ కేర్ గురించి చెప్పేసి ఏవో ఇచ్చేస్తే కోట్లు కోట్లు పెట్టిన చదివిన ఎంబీబీఎస్ డాక్టర్స్ ఏమైపోవాలి, వాళ్ళు ఎందుకు చదువుతారు, పిచ్చోళ్ళే చదువుతారా అని. ఎస్, ఈ క్వశ్చన్ ఎంతమందికి ఉంది? ఈ క్వశ్చన్ హౌ యు ఆన్సర్ దిస్ క్వశ్చన్? యా సౌమ్య, ఈ క్వశ్చన్ నువ్వు ఎలా హ్యాండిల్ చేసావు? హ్యాండిల్ చేశాను మేడం. నేను అన్నాను, మా బామ్మ ఎంబీబీఎస్ చదువుకోలే, ఉమ్. మా అమ్మ ఎంబీబీఎస్ చదువుకోలే. ఉమ్. నేను పుట్టిన దగ్గర నుంచి నాకు ఏ హెల్ప్ కావాలన్నా, ఏ మెడిసిన్ కావాలన్నా వాళ్ళే తయారు చేసి ఇచ్చారు. నాకు ఎంబీబీఎస్ వస్తేనే నేను మెడిసిన్ వేసుకుంటానని నేను కూర్చోలే. ఉమ్. టెక్నాలజీ మారింది, అడ్వాన్స్డ్ కల్చర్లోకి వెళ్తున్నాం మనం. దానికి తగ్గట్టుగా మన హెల్త్ ని కూడా మనం ఈ రేడియేషన్ నుంచి కాపాడుకోవాలంటే అడ్వాన్స్డ్ గానే తీసుకోవాలి. మన పర్పస్ ఏంటి, మనకున్న పొటెన్షియాలిటీ ఏంటి, మనం ఇంటేక్ తీసుకుంటుంది ఏంటి, ఆ క్లారిటీ లేకపోతే పూర్తిగా శరీరం నాశనం అయ్యాక అప్పుడు వస్తారులేండి అని చెప్పారు. గుడ్. సో తన లెవెల్లో తను అలా హ్యాండిల్ చేసింది సౌమ్య. నా ఈ క్వశ్చన్ మీరు మిమ్మల్ని ఎవరన్నా అడిగితే ఫస్ట్ పాయింట్ మీరు అడగాల్సింది ఏంటంటే, వాట్ ఈజ్ ఎంబీబీఎస్? ఎస్, నాకు తెలీదండి, యూ ప్లీజ్ టెల్ మీ వాట్ ఈజ్ ఎంబీబీఎస్. దేనికి చదువుతున్నారు ఎంబీబీఎస్? నాకు తెలియదు, మీరు చెప్పండి. ఎందుకు చదువుతారు ఎంబీబీఎస్? బికాజ్ మన బాడీ ఆల్రెడీ లోపల చాలా డ్యామేజ్ అయి ఉంటుంది. లివర్ పాడైపోయి ఉంటుంది, కిడ్నీ పాడైపోయి ఉంటుంది, యూట్రస్ పాడైపోయి ఉంటుంది, లంగ్స్ పాడైపోయి ఉంటాయి. బాడీలో ఆల్రెడీ డీజనరేషన్ స్టార్ట్ అయింది, డ్యామేజ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఒక మెడిసిన్ అంటే బాడీ తనను తాను బాగు చేసుకోలేని కండిషన్లో ఒక కెమికల్ లోపలికి పంపించి ఆ కెమికల్ రియాక్షన్ ద్వారా బాడీకి టెంపరీ రిలీఫ్ ఇవ్వడానికి ఏ కెమికల్ని బాడీలో పంపించాలి అనే దానికి ఎంబీబీఎస్ చదువుతారు. సపోజ్ షుగర్ ఉంది, షుగర్ టాబ్లెట్లు ఎందుకు వేసుకుంటున్నారు అందరూ? ఎందుకు వేసుకుంటున్నారు? ఆ షుగర్స్ బ్లడ్ ఫ్లోలోకి వెళ్ళిపోయిన షుగర్స్ని మన కంటి దాకా, బ్రెయిన్ దాకా వస్తే స్ట్రోక్స్ వచ్చేస్తాయి. సో ఆ హై షుగర్స్ ని కట్ చేయడానికి ఒక కెమికల్ ని పంపిస్తారు. అదేం చేస్తుందంటే ఆ హై షుగర్స్ ని కట్ చేసేస్తుంది, సో దట్ మన బాడీకి డ్యామేజ్ జరగకుండా ఉంటుంది. ఇది ఎంత కెమికల్ పంపించాలి అనేది ఎంబీబీఎస్ చదువుతారు. ఏది పంపించాలనేది చదువుతారు. ఏ ఏజ్ వాళ్ళకి ఏ ప్రాబ్లమ్ ఏ లెవెల్లో ఉందనే దానికి ఎంత మోతాదు అనే దానికి ఎంబీబీఎస్ చదువుతారు. నౌ మనం చేసేది ఏంటిది? లివర్ని బాగు చేయడం. అసలు యాక్చువల్లీ షుగర్స్ ని రెగ్యులేట్ చేయాల్సింది లివరు. లివర్ తన పని సరిగ్గా చేయకపోవడం మూలంగా షుగర్ వస్తుంది. అందుకోసం మనం చేసేది ఏంటి? లివర్ బాగుపడటానికి కావాల్సింది యాంటీ ఆక్సిడెంట్స్. ఇది మెడిసిన్ కాదు. దిస్ ఇస్ నాట్ ఎ మెడిసిన్. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కడ ఉంటాయి? ఫ్రూట్స్ తింటే వస్తాయి. ఫ్రూట్స్ మనం తినలేకపోతున్నాం. షుగర్ వచ్చిన వాళ్ళు ఫ్రూట్స్ ఎట్లా తినగలుగుతారు? తినలేరు వాళ్ళు. మరి యాంటీ ఆక్సిడెంట్స్ ఎందులో ఉంటాయి అంటే కొన్ని హెర్బల్ ఎక్స్ట్రాక్షన్స్, మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి, ఔషధ మొక్కలు, వాటి నుంచి చేసిన టాబ్లెట్స్ ఇవి. ఇవి ఇవ్వడానికి ఏం ఎంబీబీఎస్ చదువుకోవాలా? ఒక పేషెంట్కి ఒక ఫ్రూట్ ఇవ్వడానికి ఏం ఎంబీబీఎస్ చదువుకోవాలా? బాడీకి యాంటీ ఆక్సిడెంట్స్ ఇవ్వడానికి ఏ మెడిసిన్ చదువుకోవాలి? ఏ మెడిసిన్ చదవక్కర్లా. అండ్ ఇంకొకటి ఒమేగా 3. ఒమేగా 3 అంటే మనం తినే ఫుడ్లోనే ఉంటుంది. ఆలివ్ ఆయిల్లో ఉంటుంది, ఫిష్ ఆయిల్లో ఉంటుంది, ఫ్లాక్స్ సీడ్స్లో ఉంటుంది, వాల్నట్స్లో ఉంటుంది. వీటి ద్వారా ఇస్తే దట్ ఈజ్ ఓకే. మనం ఇవ్వలేకపోతున్నాం కాబట్టి ఇది ఒక సప్లిమెంట్. దీనికి ఏం ఎంబీబీఎస్ చదవాలా? దానికి ఎంబీబీఎస్ ఏం పనిలేదు. సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ హ్యాండిల్ దిస్. ఎంబీబీఎస్ వేరు,
ఇప్పుడు నేను చెప్పేటువంటి న్యూట్రాసిటికల్స్ వేరు. నేను ఫార్మాసిటికల్స్ రికమెండ్ చేయాలనుకుంటే డెఫినెట్లీ మీలాగా నేను ఎంబీబీఎస్ చేసే మీకు ఫార్మాసిటికల్స్ ఇస్తా. ఐఎమ్ రికమెండింగ్ న్యూట్రాసిటికల్స్. ఇవి ఎవరైనా కానీ ఎవరికైనా కానీ వీటిని రికమెండ్ చేయొచ్చు. వీటిని ఓటీసీ ప్రొడక్ట్స్ అంటారు. ఏమంటారు వీటిని? ఓటీసీ ప్రొడక్ట్స్, ఓవర్ ద కౌంటర్ ప్రొడక్ట్స్. అదిగో సతీష్ షాప్ లో కూడా పెట్టుకోవచ్చు, మన ఎలక్ట్రికల్ షాప్ లో పెట్టుకోవచ్చు, ఎలక్ట్రానిక్స్ షాప్ లో పెట్టుకోవచ్చు, ఫ్యాన్సీ షాప్ లో పెట్టుకోవచ్చు, కిరాణా షాప్ లో పెట్టుకోవచ్చు, బట్టల షాప్ లో పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టచ్చు. ఓవర్ ద కౌంటర్, అది ఏ కౌంటర్ అయినా పెట్టుకోవచ్చు. అలా చెప్పండి. నేను ఫార్మాసిటికల్స్ అయితే డెఫినెట్లీ మీలానే ఎంబీబీఎస్ చేసి వస్తా. నేను న్యూట్రాసిటికల్స్ ని రికమెండ్ చేస్తున్నా. ఐ హ్యావ్ ఆల్ ద అథారిటీ, ఐ హ్యావ్ ఆల్ ద రైట్ టు గివ్ దిస్. ఇవన్నీ యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రూట్స్ లో ఉంటాయి. సో ఫ్రూట్స్ కన్నా కూడా రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ కాబట్టి ఇప్పుడు మిల్క్ తెసలు ఉంది, దట్ ఈస్ ఈక్వల్ టు 8 kgs ఆఫ్ ఫ్రూట్స్. దీనికి ఏ ఎంబీబీఎస్ అవసరం లేదండి. సునీత గారికి బాగా అర్థమైంది. ఓకే. అండ్ మోర్ ఓవర్ ఎంబీబీఎస్ అంటే మనకి చాలా రకాల వైద్య విధానాలు ఉన్నాయి. ఎందుకు అందరూ అలోపతి టాబ్లెట్స్ లేకపోతే డాక్టర్స్ దగ్గరికే వెళ్తారు అంటే మనకి చాలా రకాల వైద్య విధానాలు ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? అలోపతి, హోమియోపతి, ఆయుర్వేద, ఆక్యుపంచర్, ఆక్యుప్రెషర్, ఇలా చాలా ఉన్నాయి. బట్ ఏ ఒక్కొక్క వైద్య విధానానికి ఒక్కొక్క పర్పస్ ఉంది. ఇప్పుడు ఆయుర్వేదం ఎందుకు కనిపెట్టారు? మన అలోపతి ఎందుకు కనిపెట్టారు? అలోపతి దేనికి కనిపెట్టారంటే బికాస్ టు గివ్ రిలీఫ్. ఆయుర్వేదంలో ఏంటంటే అది ఎప్పుడో ఆర్గాన్ బాగుపడి లోపల ఆ సిమ్టమ్స్ అన్ని ఇది అవ్వాలంటే చాలా టైం పడుతుంది. ఈ లోపల పేషెంట్ కండిషన్ వాళ్ళు ఓర్చుకోలేకపోతున్నారు, తట్టుకోలేకపోతున్నారు, ఆ పెయిన్ రిలాక్స్ అవ్వలేకపోతుంది. ఇమీడియట్ గా ఎమర్జెన్సీగా ఆ పెయిన్ తగ్గాలంటే మరి ఆ ఇమీడియట్ రిలీఫ్ కోసం అలోపతి. సో అట్లా ప్రతి వైద్య విధానానికి కూడా ఒక పర్పస్ ఉంది. ఆక్యుపంచర్ ఏం చేస్తారు? నీడిల్స్ తో పంక్చర్ చేసి అక్కడ నుంచి సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయడం ద్వారా మన హెల్త్ రికవర్ అవుతుంది. అది కూడా దేని చేస్తారంటే దట్ ఆ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తారు. సో ప్రతిదానికి కూడా ఒక పర్పస్ ఉంది. అలా మన ఆయుర్వేదం అండి న్యూట్రాసిటికల్స్ ఏంటి అంటే దిస్ ఆల్సో హ్యాస్ ఎ పర్పస్. బట్ అందరు ఎక్కువగా దానికి ఎందుకు వెళ్తున్నారంటే అందరికి రిలీఫే ఎమర్జెన్సీ అయిపోయింది, రిలీఫే ఇంపార్టెంట్ అయిపోయింది. రిలీఫ్ ని రికవరీ అనుకుంటున్నారు. నాకు పెయిన్ వచ్చింది, పెయిన్ తగ్గిపోయింది, జబ్బు తగ్గిపోయింది. దట్ ఈస్ వాట్ వి ఫీల్. పెయిన్ తగ్గితే జబ్బు తగ్గడం కాదు. ఇది అర్థం చేసుకోవాలి. అసలు పెయిన్ ఎందుకు వస్తుంది అనేది అది తగ్గితేనే జబ్బు తగ్గినట్టు. ఈ రోజు వచ్చింది, టాబ్లెట్ వేసేసుకున్నా తగ్గింది, మళ్ళీ రేపు వేసుకున్నా రేపు వచ్చింది తగ్గింది, ఎల్లుండి వేసుకున్నా మళ్ళీ తగ్గింది. ఇట్లా ఎన్నిసార్లు వేసుకుంటే అన్నిసార్లు తగ్గుతుంది. బట్ మళ్ళీ మళ్ళీ వస్తుందంటే ఏంటి అనే దానికే ఇప్పుడు షుగర్ టాబ్లెట్ సో మన లైఫ్ లాంగ్ వేసుకోవాలి. మరి ఏంటి ఇంకా దానికి రెమెడీ లేదంటే ఎస్ వీ హ్యావ్ దట్. మా దగ్గర లివర్ డిటాక్సిఫైయర్స్ ఉన్నాయి. సో చక్కగా ఎవ్రీ 3 months ఒకసారి లివర్ క్లెన్స్ చేసుకుంటే మీకు షుగర్ తగ్గుతుంది. సింపుల్ రెమెడీ. ఓకే, లెట్ దమ్ అండర్స్టాండ్ ద పర్పస్ ఆఫ్ ద ఇన్వెన్షన్. ఎవ్రీ ట్రీట్మెంట్ హ్యాస్ ఇట్స్ పర్పస్. ఇది మనం చెప్పగలిగినప్పుడు దే విల్ అండర్స్టాండ్ ఇట్ బెటర్. ఓకే, నౌ ఇంకా సో చాలా నేర్చేసుకున్నారు. ఇప్పుడు ఇంకా పైకి వెళ్ళిపోతుంది మనకి, ఇంకా లోపలికి వెళ్ళిపోయేది అయిపోయింది, పైనుంచి వెళ్తుంది ఇంకా. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గివ్ 1 minute రివ్యూ ఆన్ దిస్ సెషన్. గుడ్ ఆఫ్టర్నూన్ మా. గుడ్ ఆఫ్టర్నూన్ టు వన్ అండ్ ఆల్. ఇవాళ వెబ్సైట్ ట్రైనింగ్ అంతేకాకుండా మార్నింగ్ లెగవంగానే మా వారేసిన క్వశ్చన్ కి నేను మిమ్మల్ని అడిగిన దానికి ఇచ్చిన ఆన్సర్ ఎందుకు ఇంత కాస్ట్లీ, దాని గురించి చాలా చాలా ఆన్సర్స్ వచ్చినాయి నాకు. కొన్ని ఇంకా ఎగ్జాంపుల్స్ కూడా మధ్యాహ్నం ఆయన వచ్చి రాగానే ఆయనకి ముందు నేను వివరంగా చెప్తాను మేడం.
మీరు ఇచ్చిన ఇవాళ ఈ ట్రైనింగ్ తో. చాలా క్వశ్చన్స్ కవర్ అయినాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఫాస్ట్ సతీష్. సతీష్ అన్మ్యూట్ చేసుకోమా, వచ్చింది చూడు. అన్మ్యూట్ అవ్వట్లేదు. ఓకే, చూడు ఏముంది, టెక్నికల్ ఎర్రర్ ఏదో ఉండి ఉంటుంది. నెక్స్ట్ సౌమ్య అండ్ కృష్ణవేణి. హలో మేడం. మ్మ్. మీరు చెప్పిన దాన్ని బట్టి అయితే ఈ మందులు అసలు కాస్ట్ అని కూడా అనడానికి కూడా మాటలు కూడా రావండి. నిజంగానే మీరు చెప్పిన విధానంగానే మేము ఎవరికైనా చెప్పాలని అనుకుంటున్నాం. ఎవరైనా కాస్ట్ ఎక్కువ కదా, మందులు ఇంత ఇబ్బంది కదా, మేము వాడలేము కదా అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు చెప్పినట్టుగా మేము ఆశలు ఇవ్వగలుగుతాం. థ్యాంక్ యూ మేడం. జూమ్లోకి రావట్లేదు అంటే కొంచెం బ్యాక్ పెయిన్, ఎక్కువసేపు సిట్టింగ్ కూర్చోంటే బ్యాక్ పెయిన్ ఎక్కువైపోతుంది మేడం నాకు. అందువల్ల మ్మ్. కొంచెం పడుకుని ఆలోచిస్తున్నాను. అంటే ఎన్ని వెరీ ఆల్మోస్ట్. వేసుకుంటున్నారమ్మా? ఎన్ని వేసుకుంటున్నారు? ఏంటి మేడం? ఎన్ని వేసుకుంటున్నారు అంటున్నా. అలాగే 4 వేసుకుంటున్నాను మేడం. మ్మ్. ఇలిప్టిసాల్ 3, హిమోహిమ్ ఏ 2, ఏ టైంలో వేసుకుంటున్నారు ఆల్గే ఒమేగా? అలాగే ఒక గంట 2 గంటలు గ్యాప్ ఇస్తున్నాను మేడం. ఒక్కొక్క టాబ్లెట్ కి 2 గంటలు గ్యాప్ ఇచ్చి చేసుకుంటున్నాను మేడం. మ్మ్. ఓకే, మార్నింగ్ ఎన్నింటికి వేసుకుంటున్నారు? మార్నింగ్ ఉదయం 9కి వేసుకుంటున్నాను మేడం. లేవంగానే ఒకటి వేసుకోండి, అర్థమైందా? ఓకే ఎన్నింటికి మేడం. లేస్తున్నారు? లేవంగానే బ్రష్ చేసేసుకొని వేసేసుకోండి. 6కి లేస్తాను మేడం. 6కి లేస్తారు కదా, మళ్ళీ 10కి ఒకటి వేసుకోండి. ఓకే 10కి వేసుకొని కూర్చోండి. ఓకే మేడం. నిన్న ఎక్కువ సీటింగ్ అయిపోయిందండి. ఇంకా నైట్ అయితే బాగా బ్యాక్ పెయిన్, మధ్యలో నాకు మడం కూడా ఎప్పుడైతే నొప్పి వచ్చేస్తుందండి ఎక్కువసేపు సీటింగ్ లో ఉంటుంటే. ఎస్, అందుకోసమే యూ నీడ్ టు అండర్స్టాండ్ యువర్ బాడీ ఫస్ట్. ఏదో వేసేసుకుంటున్నాం కాదు, ఎప్పుడెప్పుడు బాడీని వాడుతున్నామో ఆ టైంలో వేసుకోవాలి. మార్నింగ్ 6కి వేసుకోండి, మళ్ళీ 10కి వేసుకోండి, తర్వాత 12కి ఒకటి, తర్వాత 3 or 4 ఆ టైంకి ఒకటి. అంటే బాడీని మాక్సిమం మీరు ఏ టైంలో వాడుతున్నారో ఆ టైంలో వేసుకోండి. ఓకే మేడం. మ్మ్. అది. థ్యాంక్ యూ మేడం. ఎస్. యా సౌమ్య. ఎస్ మ్యామ్, ఈ సెషన్స్ అన్ని న్యూ జాయినింగ్ వాళ్ళకి ద బెస్ట్ కౌన్సిలింగ్ కింద ఉపయోగపడతాయి. అండ్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇంకా అడ్వాన్స్డ్ గా మనం ఎలా ఆలోచించాలి, టీం ఎలా డెవలప్ చేసుకోవాలి, టీం కి ఎలాంటి కౌన్సిలింగ్స్ ఇవ్వాలి, వాయిస్ రావట్లేదు అండ్ సౌమ్య టీమ్ తో గారు. ఎట్లా మాట్లాడాలి, వస్తుందమ్మా. వస్తుంది. టీమ్ తో ఎట్లా మాట్లాడాలి, ఇవన్నీ కూడా మనకి బాగా అర్థమవుతాయి మేడం. సో దీంట్లో జూమ్ లోకి వచ్చాము అంటే మనము మనతో పాటు లెఫ్ట్ ఒక 5 పీపుల్, రైట్ ఒక 5 పీపుల్, న్యూ జాయినింగ్సా లేకపోతే డిస్ట్రిబ్యూటర్సా, ఆల్రెడీ చేస్తున్న వాళ్ళ ఎవ్వరని కాకుండా మనతో పాటు వచ్చినప్పుడే మనం చాలా సక్సెస్ అవ్వగలుగుతాం మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్రైన్ చేసిన దానికన్నా సెషన్స్ కి, సెమినార్స్ కి, అందుకే కంపెనీ సెమినార్స్ కి, మేడం వాళ్ళు చేసే 1 డే సెమినార్స్ కి, ఇవన్నీ ఎందుకు ప్రమోట్ చేసుకోమంటారు అంటే మనం చెప్పేది వాళ్ళకి కన్వే అయినా అవ్వకపోయినా ఈ జూమ్ సెషన్ లోకి వస్తే మేడం చెప్పేదానికి వాళ్ళు నెక్స్ట్ ఇంతమంది ఉన్నారు, ఇంతమంది యూజ్ చేస్తున్నారు, ఇంతమంది తీసుకుంటున్నారు, ఆహా అని ఒక విజన్ క్రియేట్ అవుతుంది వాళ్ళకి, ఒక క్లారిటీ వస్తుంది వాళ్ళకి. మనం రోజు కనపడే రెగ్యులర్ ఫేసెస్ వాళ్ళకి చెప్తే వాళ్ళు తీసుకోరు మనల్ని అలాగా. సో ఈ ప్లాట్ఫామ్ ని మనం చాలా బాగా యూజ్ చేసుకోవాలి. అండ్ ప్రతిదీ కూడా నోట్ డౌన్ చేసుకోండి. మేడం చెప్పే ప్రతి పాయింట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఫీల్డ్ వర్క్ వెళ్ళినప్పుడు, మనం వర్క్ స్టార్ట్ చేసినప్పుడు, క్లయింట్స్ దగ్గర నుంచి, పేషెంట్స్ దగ్గర నుంచి, డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి మనకు వచ్చే ప్రతి ప్రశ్న కూడా మేడం ఇప్పుడే క్లియర్ చేస్తారు మనకి. అండ్ అది ఎక్స్పీరియన్స్ లో అయినప్పుడు ఇంకా సపోర్ట్ చేస్తారు మంచిగా.
కానీ క్లారిటీ అండ్ బుక్ మీద నోట్ చేసుకోవడం, మళ్ళీ మీరు అడగాలి అనుకున్నప్పుడు మేడం ఎనీ డౌట్స్ అని అడిగినప్పుడు మీరు అడిగితే క్లియర్ చేసేస్తారు మేడం. సో నిజంగా మ్యామ్ చాలా థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజైతే సెషన్ లో లెఫ్ట్ రైట్ కలిపి 5 పీపుల్ ని నేను చూసాను. చాలా హ్యాపీ అండ్